సంగమా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. Amen. ఆమేన్. We welcome ourselves back to the house of the Lord again tonight. ఈ రాత్రి మరొక మారు మరి దేవుడి సన్నిధిలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. In the name of Jesus Christ. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ స్వాగతాన్ని తెలియపరుస్తున్నాను. And we trust that the Lord will help us again. మరలా నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను, దేవుడు మనకి రాత్రి సహాయం చేయను గాక. Amen. ఆమేన్. If we have our Bibles, మీ అందరి చేతిలో పరిశుద్ధ గ్రంథాలు ఉన్నట్లయితే let's turn to the book of Romans chapter 8. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 2 వాక్యాలు చదువుకుందాం. Romans chapter 8. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము verse 28. 28వ వచనం. Romans chapter 8 రోమీయులకు రాసిన పత్రిక verse 28. 8:28వ వచనం. And we know that all things work together for good to them that love God, to them who are the called according to his purpose. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. For whom he did foreknow, he also did predestinate to be conformed to the image of his son, that he might be the firstborn among many brethren. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. Moreover, whom he did predestinate, them he also called, and whom he called, them he also justified, and whom he justified, then he also glorified. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. What shall we then say to these things? If God be for us, who can be against us? ఇట్లుండగా మనము ఏమందుము? దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? Amen. ఆమేన్. Let us pray. ప్రార్థన చేద్దాం. Gracious Heavenly Father, కృప కలిగిన పరలోకపు తండ్రి, once again we thank you tonight మరొకసారి నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. for another privilege మరొక అవకాశమును బట్టి, to be back in your presence. నీ ప్రసన్నతలో ఉండే భాగ్యమును బట్టి, We thank you for your visitation in the morning. ఉదయ కాలములను దర్శించిన రీతిని బట్టి నీకు We వందనములయ్యా. are looking up unto you again tonight, మరొక మారి సాయంత్రములో నీ వైపు మేము చూస్తున్నాము. that you will come by నీవు తిరుగు వస్తావని నమ్ముతున్నాం. and break the bread of life in your own manner. దేవా, నీ స్వచిత్తానుసారముగా జీవాహారపు రొట్టెను మా కొరకు విరుచుదువు గాక. That it will open our eyes of understanding, తండ్రి, గ్రహింపుటకు మా నేత్రములు తెరుచుదువు గాక. to know how to walk and how to conduct ourselves. తండ్రి, మేము ఎలా నడవాలో ఎలా ఉండాలో అది మా నేత్రములు తెరిచి మాకు చూపించండి. How to enjoy your blessings and prepare for thy coming. తండ్రి, నీ యొక్క దీవెనను అనుభవిస్తూ నీ రాక కొరకు ఎలా సిద్ధపడాలో మాకు నేర్పించండి. Grant it, Heavenly Father. పరమ తండ్రి, ఇవన్నీ మాకు అనుగ్రహించండి. Bless your servant, our pastor here. తండ్రి, మా కాపరి, సంఘ కాపరి, నీ దాసుని మీరు ఆశీర్వదించండి. May you give him more strength, ఆయనకు బలము దయచేయండి, inspiration, అనేక ప్రేరణ దయచేయండి, leadership, ఓ నాయకత్వాన్ని దయచేయండి, revelation, ప్రత్యక్షత అనుగ్రహించండి, and good health మంచి ఆరోగ్యం ఇవ్వండి, to serve your people. నీ ప్రజలకు పరిచర్య చేయుటకు. Bless his family. ఆయన కుటుంబాన్ని దీవించండి, Bless his ministry. ఆయన పరిచర్య దీవించండి. Bless the flock of God, ఓ దేవుని మందను దీవించండి. that you have placed him as the overseer. తండ్రి, ఏ మంద కొరకైతే నువ్వు కాపరిగా పెట్టావో ఆ మందను దీవించు నాయన. May you bless every family here. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని దీవించు. The old people, the young people, వృద్ధులైన వారు, బాలులను బట్టి may you visit them. వారిని నువ్వు దర్శించుదువు గాక. Meet them at the point of their needs. తండ్రి, వారి అవసరతలో మీరు వారిని కలుసుకోనండి ప్రభువా. Father, may you build your church. తండ్రి, నీ సంఘమును మీరే కట్టండి. May they prevail over every
gate of hell. పాతాళంలో ఒక ద్వారములు దాని ముందు నిలబడకుండును గాక. Give them your victory. వారికి నీ విజయము కలుగును గాక. Continue to grant their heart desire. వారి హృదయాశలు ఎల్లప్పుడూ తీర్చబడును గాక. And prepare them for your coming. నీ రాక కొరకై వారిని సిద్ధపరచండి ప్రభువా. For all the love and the welcome they have given, may you reward them bountifully. మా పట్ల వారు చూపిన ప్రేమ, వారు చూపిన మర్యాదలన్నిటిని బట్టి నీవే వారికి ప్రతిఫలము దయచేయుదువు గాక. Bless brother William. సోదరుడు విలియంను దీవించు And నాయన. his family. తన కుటుంబాన్ని దీవించు. Give him many more years అనేక సంవత్సరములను నువ్వు అనుగ్రహించండి. to serve you. నిన్ను సేవించుటకు Grant his heart desire. తన హృదయాశ తీర్చబడును గాక. Bless brother Joshua. అలాగే జాషువాను కూడా దీవించు నాయన. Grant his heart desire. తన హృదయాశను తీర్చండి. Be with him, strengthen him. అతనితో ఉండి అతన్ని బలపరచండి. And grant him your divine leadership నీ దైవిక నాయకత్వాన్ని అతని పట్ల నెరవేర్చండి. in all the steps that he will take. అతడు అవసరమైన ఎల్లప్పుడూ నీ నాయకత్వంలో ఉండును గాక. Be with the saints all over India. భారతదేశంలో ఉన్న పరిశుద్ధులందరూ దీవించబడుదురు గాక. Continue to bless your people. వారిని ఇంకను నీ ప్రజలను ఇంకను దీవిస్తూ ఉండండి. Be with us ఈ tonight రాత్రి మాతో ఉండమని in the name of Jesus Christ. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. Amen. సంగమామే చెబుదురు గాక. ఆమేన్. God bless you. You may please be seated. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కూర్చుందాం అందరూ కలిసి. Amen. ఆమేన్. We welcome ourselves once again into the house of the Lord tonight. దేవుని ఇంటిలోనికి ఈ రాత్రి మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. In the name of Jesus Christ. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ స్వాగతము కలుగును గాక. Tonight, by the grace of God, ఈ రాత్రి దేవుని కృపను బట్టి I want to speak on the purpose of God. దేవుని ఉద్దేశము అను మాట పైన నేను ప్రసంగించబోతున్నాను. The purpose of God. దేవుని యొక్క ఉద్దేశము. Amen. ఆమేన్. And from the scripture we read, మరి మనం చదివినటువంటి లేఖనము it is connecting us with the morning service. మరి ఉదయకాలము చెప్పబడిన ప్రసంగానికి ఆ యొక్క పాఠమునకు ఇది ముడివేయబడి ఉంది. When we say that all things work together మరి ఎప్పుడైతే మనం అంటామో సమస్తము సమకూడి for to them that love the Lord, మరి work for good. దేవుని ప్రేమించే వారికి సమస్తము సమకూడి మేలు కొరకే జరుగుతాయి. And we said all things mean all things. సమస్తము అంటే సమస్తము అని అర్థం. Whatever comes our way మన దారిలో ఏదొచ్చినా is part of the experiences అది కేవలము మనకి అనుభూతి మాత్రమే. that will make us accomplish the purpose of God. ఎన్ని అడ్డంకులు ఎదురైనా మన పట్ల దేవుని ఉద్దేశ్యం అనేది నెరవేర్పు జరగాల్సిందే. And tonight we want to stretch a bit on that purpose. మరి ఆ ఉద్దేశం గురించి కొంచెం లోతుగా మనం ఈ రాత్రి వాక్యంలో వినబోతున్నాం. You know, in the morning మీకు తెలుసా ఉదయకాలము I said that we did not come to this earth by accident. నేను చెప్పాను యాదృచ్ఛికంగా అంటే అనుకోకుండా ఎవరు ఊహించకుండా ఎవ్వరము ఈ భూమి మీదకి రాలేదు. We are brought here for a purpose. మనం ఇక్కడికి వచ్చింది ఒక ఉద్దేశంతో పంపబడ్డాం. God does not do a thing just to show that he can do it. నేను చేయగలను అని చెప్పి దేవుడు చూపించుకోవడానికి ఏ కార్యమును చేయడు ఆయన. Whatever God does, దేవుడు ఏది చేసినా he has a reason for దానికి it. ఒక కారణం అంటూ ఒకటి ఉంటుంది. This building we are in tonight మనము ఉన్నటువంటి ఈ రాత్రి భవనము was built for a purpose. అది ఒక ఉద్దేశం కొరకు నిర్మించబడింది. These fans ఈ ఫ్యాన్లు were put here for a purpose. ఒక కారణము కొరకు ఉంచబడ్డాయి. This microphone, ఈ పలుకుతున్నటువంటి మైకులు, these music instruments, ఈ యొక్క వాయిద్యములు, even the chairs you are sitting మీరు on, కూర్చున్న కుర్చీలు, everything ప్రతిదీ was brought here for a purpose. ఒక కారణము చేత ఇక్కడ సిద్ధపరచబడ్డాయి. And that is exactly how అలాగునే you and I నీవు నేను also came here. ఇప్పుడు ఇక్కడికి వచ్చింది. We did not come by chance. మనకేదో అవకాశం కుదిరిందని మనం రాలేదు. We did not come by accident. మనమేదో యాదృచ్ఛికంగా ఇక్కడ చేరలేదు. We came because God has a reason మనం ఇక్కడ ఉండుటకు దేవునికి ఒక కారణం ఉన్నది. to bring us here. దేవుడే మనల్ని ఇక్కడికి రప్పించాడు. But I want to show you something tonight. అయితే ఈ రాత్రి ఒక విషయాన్ని మీకు చూపించాలనుకుంటున్నాను. Everybody that is on the earth, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కడు they came for two different sides of a purpose. ఉద్దేశం ఒకటైనప్పటికీ రెండు రీతులుగా ప్రజలు ఈ భూమి మీదకి వచ్చారు. Some of us
మనలో కొద్ది మంది are here నేను విన్నాను to serve the purpose of God. దేవుని చిత్తమును చేయుటకే మనలో కొద్ది మంది వచ్చారు. I want you to get it. మీరు జాగ్రత్తగా పట్టుకోండి. And some people are here ఇక్కడ కొంతమంది ఉండొచ్చు to serve a purpose for God. దేవుని కొరకు మాత్రమే, అంటే దేవుని పని మాత్రమే నెరవేర్పు చేయుటకు వచ్చిన కొద్ది మంది ఉన్నారు. అర్థమైందా? Can you appreciate the difference? ఈ వ్యత్యాసాన్ని మీరు అభినందిస్తారా? Some are here ఇక్కడ ఉన్న కొంతమంది to serve the purpose of God. దేవుని చిత్తమును మాత్రమే నెరవేర్చువారు. Some are here ఇక్కడ ఉన్న కొంతమంది to serve a purpose for God. దేవుని కొరకు ఒక చిత్తమును నెరవేర్చువారు. Two different things. ఇవి రెండు కార్యాలు. And I want us to look into it tonight. మరి రాత్రి దాని విషయాల్లో మీరు వినవలసిందిగా కోరుతున్నాను. The prophet said దేవుని ప్రవక్త అన్నాడు, in the message, Christ is the mystery of God revealed. దేవుని మర్మమైన క్రీస్తు బయలుపరచబడిన వర్తమానంలో He said God has a threefold purpose. దేవుని ప్రవక్త అన్నాడు, దేవునికి 3 ఉద్దేశాలు కలవు. Threefold purpose మరి 3 మడతల ఉద్దేశాలు in his earth. ఆయన హృదయంలో కలిగి ఉన్నాడు. He said he wants to reveal himself. మొదటి ఆయన తన్ను తాను బయలుపరచుకోవాలనుకున్నాడు. He wants to have preeminence ఆయనకు ప్రాధాన్యత కోరుకున్నాడు in the life of some people, కొంతమంది ప్రజల యొక్క జీవితాల్లో. and he wants to restore back Eden. మరలా ఆయన తిరిగి ఏదెనుకు పునరుద్ధరించాలనుకున్నాడు. Reveal himself, బయలుపరచుకొనుట, have preeminence, తర్వాత ప్రాధాన్యాన్ని కోరుకొనుట, have lordship, అదే దైవత్వాన్ని కోరుకొనుట, or have headship లేదా శిరస్సుగా ఉండుట. in the life of those who accept his revelation. తన ప్రత్యక్షతను ఎంతమంది పొందుకున్నారో వారిలో ఆయన దైవత్వాన్ని ప్రదర్శించుకున్నాడు. And he wants to restore back his Eden. మరియు అలా ఆయన దైవత్వాన్ని పొందుకున్న వారిని తిరిగి ఏదేనుకు రప్పించాలనుకున్నాడు. He wants to restore back all that we lost in the beginning. ఆదిలో ఎంతమంది అయితే నశించిపోయారో వారందరినీ తిరిగి పునరుద్ధరించడమే ఆయన ఉద్దేశం. So this means కాబట్టి దీని అర్థము, God is going to reveal himself మొదటిగా దేవుడు తన్ను తాను బయలుపరుచుకున్నాడు to some people. కొంతమందికి. In the life of these people, ఈ ప్రజల జీవితంలో he will have headship. ఆయనకే ప్రథమ స్థానం ఉండాలి. Those people will not do anything ఆ దేవుణ్ణి కలిగిన అంటే ఎవరిలో except they find it in the word of God. ఎవరిలో ఆయన బయలుపరుచుకున్నాడో వారు ఏ పని చెయ్యరు, కేవలము దేవునికి మాత్రమే ప్రథమ స్థానం ఇస్తారు. God will be the ruler of their life. మరియు వారి జీవితములు దేవుడే ఏలుబడి చేస్తాడు. And when God takes headship of their life, ఎప్పుడైతే వారి జీవితాలలో శిరస్సుగా ఆయన he ఉంటాడో will restore them back తిరిగి వారిని ఆయన పునరుద్ధరిస్తాడు. to what Adam lost in the beginning. ఆదాము ఆదిలో దేన్ని కోల్పోయాడో దాన్ని ఈ ప్రజలలో దేవుడు నెరవేర్పు చేయబోతున్నాడు. If you enjoyed those 3 things, ఈ 3 ఉద్దేశాలు కనుక నువ్వు అనుభవిస్తే, if you have accepted the revelation of God, దేవుని బయలుపాటును కనుక నువ్వు అంగీకరిస్తే, if God is having preeminence in your నీ life, జీవితంలో దేవునికి ప్రథమ స్థానం ఉంటే, and you are on your road back to Eden, తిరిగి మరలా నువ్వు ఏదెనుకు వెళ్ళబోతున్నావు, then God brought you here అప్పుడు అందుకే దేవుడిని ఇక్కడికి రప్పించాడు. for the purpose of God. దేవుని ఉద్దేశము కొరకు నిన్ను ఇక్కడికి రప్పించాడు. Are you catching it? పట్టుకున్నారా? Are you catching it? పట్టుకున్నారండి? You are brought here మీరు ఇక్కడికి రప్పించబడింది to serve the purpose of God. దేవుని యొక్క చిత్తమును నెరవేర్చడానికి. In other words, ఇంకొక మాటలో God will use your life దేవుడు నీ జీవితాన్ని వాడుకుని to express his redemption. తన విమోచనను దాన్ని వ్యక్తపరచాలి అంటే ఆయన నీ ద్వారానే, నీ జీవితము ద్వారానే చేయగలడు. ఆయన He will not only be a healer, ఆయన కేవలము వైద్యుడిగా ఉండలేడు. he will be
your redeemer. ఆయన నీ విమోచకుడుగా ఉన్నాడు. He will be your savior. ఆయన నీ రక్షకుడుగా ఉన్నాడు. Why is he saving you? ఆయన ఇప్పటికీ నిన్ను రక్షిస్తున్నాడు. Because you were lost. ఎందుకంటే ఒకప్పుడు నువ్వు నశించిపోయావు. Is he redeeming you? ఆయన నిన్ను విమోచించాడు. Because you fell from Eden. ఎందుకంటే ఏదేనులో నువ్వు తప్పిపోయావు. So if you enjoy redemption, కాబట్టి నువ్వు విమోచన అనుభవించాలంటే day by day, దినదినము your life నీ జీవితం is coping with the word. వాక్యముతో ముడివేయబడి ఉండాలి. You are finding strength ఓ ఆయనలో నుండి to బలం పొందుకొని surrender to the word of God, వాక్యము ద్వారా నువ్వు బలం to పొందాలి. the will of God. అప్పుడు దైవ చిత్తము. The prophet said ప్రవక్త అన్నాడు, in the message, who is this ఈ Melchizedek? మెల్కీసెదెకే ఎవరు అనే వర్తమానంలో He said, you are on your road back నీవు తిరిగి వెళ్ళే దారిలో ఉన్నావు. to the perfection of the beginning. ఆదిలో పరిపూర్ణతలోనికి తిరిగి వెళ్ళే మార్గంలో ఉన్నావు. You are the one నీవే that is serving the purpose of God. దేవుని యొక్క ఉద్దేశమును నెరవేర్చేది నీవే. Now, ఇప్పుడు there are some people కొంతమంది ఉంటారు, that God brought here. దేవుడు వారిని ఇక్కడికి తీసుకొచ్చాడు. He has no plan of salvation for them. వారి పట్ల దేవుడికి ఎలాంటి రక్షణను గూర్చిన ప్రణాళిక లేదండి. He has no plan of redemption. అసలు వారి పట్ల దేవుడికి విమోచన ఆలోచనే లేదు. But he will use them కానీ దేవుడు వారిని వాడుకుంటాడు. to make redemption necessary. ఖచ్చితంగా విమోచన కార్యము జరిగించాలంటే వారు ప్రణాళికలో లేకపోయినా దేవుడు వారిని వాడుకుంటాడు. Those ones వారైతే are serving a purpose for God. దేవుని కొరకు వారు ఒక కార్యమును నెరవేర్చుతున్నారు. They are not in God's purpose, వారు దేవుని ఉద్దేశంలో లేరు. but they are here to serve a purpose that will make the purpose of God necessary. అంటే మన భాషలో ఎవరి కొరకో దేవుడు అద్భుత కార్యము చేయబోతున్నాడు గనుక వారికి ఆ కార్యము జరగాలంటే వీరి ద్వారా కార్యాన్ని చేపిస్తున్నాడు. The Bible said, బైబిల్ సెలవిచ్చింది. it said, God said, దేవుడు అన్నాడు, for this cause did I raise Pharaoh. ఈ కారణము కొరకేనా నేను ఫరోను లేవనెత్తింది. Did you catch that? దీని కొరకేనా నేను ఫరోను లేవనెత్తింది అని అడిగాడు. Pharaoh was not meant to be redeemed, ఫరోకి విమోచన ప్రణాళికతో పని లేదు. but he was used కానీ అతడు వాడుకోబడ్డాడు. to make redemption necessary. విమోచన అనేది జరగాలి ఖచ్చితంగా కనుక దేవుడు ఫరోను వాడుకున్నాడు. The beneficiary of redemption ఇప్పుడు విమోచన యొక్క ప్రతిఫలం ఎవరికి? were the Israelites, అది ఇశ్రాయేలీయులకి. but it was Pharaoh ఇప్పుడు ఫరో that makes it necessary. దానిని ఖచ్చితంగా జరిగించింది ఎవరంటే ఫరో అయి ఉన్నాడు. Because the Bible said, ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది, Pharaoh that knew not Joseph, ఒక ఫరో గనుక యోసేపును ఎరిగొండకపోతే, he rose up in Egypt, ఎందుకంటే ఐగుప్తులోనే కదా అతడు పెరిగిన వాడు. and instead of blessing the people of Joseph, యోసేపు ప్రజలను దీవించడానికి బదులుగా he started oppressing and afflicting them. వారందరినీ యోసేపుకు సంతతి వారందరినీ కూడా అతడు బాధ పెట్టాడు, చిత్రహింసలు పెట్టాడు. And his affliction కానీ అతని యొక్క బాధలు made the people of Israel to cry unto God. అతని యొక్క బాధలు ఇశ్రాయేలు ప్రజలను యెహోవా తట్టు త్రిప్పి వెలుగెత్తి ప్రార్థించేలాగా చేశాయి. His affliction వారి బాధలే make God to come down దేవుడు క్రిందకు దిగొచ్చేలాగా చేశాయి. and redeem Israel. అయితే ఇశ్రాయేలు విమోచింపబడడానికి The blood of the Passover lamb ఆ పస్కా యొక్క ఆ రక్తము క్రింద వారు విమోచింపబడ్డారు. that protected their firstborn ఇప్పుడు వారి మొదట జ్యేష్ఠులైనటువంటి వారి పిల్లలను కాపాడుకోవాలంటే and destroyed the firstborn of Egypt. చూడండి, అదే సమయంలో ఇశ్రాయేలీలకు మొదటి కుమారులు బాగుగా ఉన్నారు, కానీ ఈ ఐగుప్తు యొక్క మొదటి పిల్లలు మొత్తం చనిపోతున్నారు. So the cruelty of Pharaoh కాబట్టి ఫరో యొక్క చేసిన పని made that redemption necessary. ఇశ్రాయేలు ప్రజలకు విమోచన అనే దాన్ని ఖచ్చితంగా జరిగించింది. Pharaoh was not done yet. అయితే ఫరో ఇంకా పూర్తి చేయక మునిపే Follow them again వారిని వెంబడించాడు, to the Red Sea, ఎర్ర సముద్రం దాకా తరిమాడు. and his action తన యొక్క క్రియలు make redemption by power necessary. ఆమేన్. తన యొక్క క్రియలు అంటే ఇశ్రాయేలీయులు తరుముతున్న కారణాన్ని బట్టి దేవుడు విమోచన కార్యాన్ని ఇంకా గొప్పగా జరిగించాడు ఇశ్రాయేలీయులకి. So Pharaoh was serving a purpose for God. కాబట్టి దేవుడి చిత్తమును నెరవేర్చుట కొరకు ఫరోను వాడుకున్నాడు. But he is not in the purpose of God for redemption. అయితే విమోచన ప్రణాళికలో ఫరోకి ఏ మాత్రము స్థలము లేదు.
So there are people on this earth కాబట్టి ఈ భూమి మీద కొంతమంది ఉండబోతున్నారు. who will make certain things necessary in your life. నీ జీవితములో కొన్ని కార్యాలు జరగాలంటే వారు ఉండాల్సిందే. They are not necessarily వారు మన కోసం కాదు, going to be saved, వారు ఊరికినే సేవించట్లేదు, but they will create conditions ఒక పరిస్థితిని సృష్టిస్తున్నారు. that will make God మనము దేవుణ్ణి కలవాలంటే, to show His delivering power, దేవుని విడుదల శక్తి నీకు రావాలంటే, to show His salvation, దేవుని యొక్క రక్షణ to నీకు show రావాలంటే, His healing power, దేవుని యొక్క స్వస్థత నీకు to రావాలంటే, show His redemption. దేవుని యొక్క విమోచన నీకు జరగాలంటే. Hallelujah. హల్లెలూయా. So you కాబట్టి నీవు are here to serve the purpose of God. రెండు విషయాలు జాగ్రత్తగా, నీవు దేవుని చిత్తములో ఉండి నెరవేరుస్తున్నావు. They వారు are here to serve a purpose for God. దేవుని చిత్తము నీలో జరగడానికి వారిని దేవుడు వాడుకుంటున్నాడు. Hallelujah. హల్లెలూయా. So those are the people on the earth. కాబట్టి ఇదండి భూమి మీద ఉన్న ప్రజల యొక్క పని. Now, ఇప్పుడు when God brought you here, ఎప్పుడైతే దేవుడు నిన్ను ఇక్కడికి రప్పించాడో, it didn't bring you here just to show that He can do it. నేను చెయ్యగలను, నేను ఒక్కనే చేయగలను అని చూపించుకోవడానికి దేవుడు నిన్ను ఇక్కడికి రప్పించలేదు. He brought you to serve a purpose. నీ ఒక ఉద్దేశమును లేదా చిత్తమును నెరవేర్చడానికే నిన్ను ఇక్కడికి And రప్పించాడు. let me say this. Let me say ఈ this. మాట చెప్పనివ్వండి. That makes your coming మీరు వచ్చిన రాక very unique. చాలా వింతగా ఉంది. Because the purpose you are to serve, నీవు నెరవేర్చవలసిన ఉద్దేశం ఏదైతే ఉందో, no one else ఏ ఒక్కడు serve it. ఏ ఒక్కడి వల్ల జరగదది. That is why అందుకే God does not have replacements దేవుడికి స్థానాల మార్పిడి లేదు. దేవుడిలో for anybody ఎవరైనా He designed to serve His purpose. ఎవడి కొరకు ఏ పని నిర్ణయించబడిందో ఆ పని వాడు మాత్రమే చెయ్యాలా. Even if you fail, ఒకవేళ నువ్వు విఫలమైనా అది నీ వల్లే జరగాల. it will not change anything. నీ స్థానము మార్పు లేదు. God will rather work on you దేవుడు నీ మీదే పనిచేస్తాడు. in order to serve that purpose. ఆ ఉద్దేశము నీతోనే నెరవేర్పు జరిగినట్లు చూసుకుంటాడు ఆయన. When He raised the Moses నువ్వు మోషేను పెంచినప్పుడు, to bring deliverance to the people of Israel, ఇశ్రాయేలు ప్రజలు విడిపించడానికి మోషేను దేవుడు పెంచాడు. Moses knew what he was to do, మోషే ఏం చేయగలడో మోషేకి తెలుసు. but he didn't wait for God కానీ దేవుని కొరకు ఎదురు చూడలేదు. to reveal how he should do it. ఎలా చేస్తానో అనే కార్యాలు దేవుడు బయలుపరిచేంత వరకు మోషే ఎదురు చూడలేదు. In trying to do it, కాబట్టి ఆయన చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. he failed. కానీ అతను విఫలమయ్యాడు. But his failure కానీ అతని ఓటమి meant nothing to God. దేవునికి పెద్ద పనేం కాదు. Because of his failure, అతని ఓటమిని బట్టి Moses ran away. మోషే పారిపోయాడు. And for another 40 years, మరొక 40 సంవత్సరాలు the work was not done. ఇంకా పని పూర్తవలేదు. But in God's economy, కానీ దేవుని వ్యవస్థలో He didn't change anything. ఇంకొక ఎవరిని మార్చేలేదు ఆయన. God did not look for another person. మరొక వ్యక్తిని దేవుడు వెతుక్కోలేదు. Because God ఎందుకంటే దేవుడు does not always have an alternative plan. దేవునికి మారు ఆ యొక్క దాన్ని ఏమంటారు, ఈ పని అవ్వలేదని ఇంకొక ఆలోచన, ఈ పని అవ్వలేదని ఇంకొక ఆలోచన, ఆ ఆలోచనలు మార్చుకునే దేవుడు కాదు ఆయన. No, sir. లేదండి, His original plan ఆయన మొదటి ప్రణాళిక, remains His only plan. దాని అర్థము ఆయన దగ్గర ఉన్నది ఏకైక ప్రణాళిక. Does nothing ఇక దానిది తప్ప and resist the will of God. దేవుని చిత్తములో ఉన్నది తప్ప మరొకటి జరగదు. The purpose of God. దేవుని ఉద్దేశము తప్ప వేరొకటి జరగదు. Do you know why you have plan B? ఎందుకు మీకు ప్లాన్ బి ఉంటుందో తెలుసా? Do you మనుషులు know why you make an alternative plan? మీకు కొన్నిసార్లు ఇది జరగకపోతే మరొక ఆలోచన It is వస్తాయి. because you are human. ఎందుకంటే మీరు మనుషులు గనుక. And you are saying, మీరంటారు, I am not in control ఇక నేనేం నియంత్రించలేను, of every situation. పరిస్థితులు ఏవి నా చేతుల్లో లేవు. So if this does not work, ఈ పని అవ్వకపోతే I will do it like నేను ఈ this. విధంగా చేస్తాను. But God does not think like దేవుడు that. అలాంటోడు కాదు. Because in God's economy, దేవుని వ్యవస్థలో everything must work. ప్రతిదీ మొదటిసారి జరిగిపోవాలా. Hallelujah. హల్లెలూయా. God does not have a plan B. దేవునికి ప్లాన్ బీలు లేవు. Because nothing can change. ఎందుకంటే ఏది మారదు, Nothing can alter. ఏది అడ్డుకోదు, Nothing can destroy ఏది పాడు చేయదు. His
his purpose. ఆయన ఉద్దేశం జరిగి తీరుతుంది. It must be ఎందుకంటే as God desired. ఆయన ఆశపడినట్టు, ఆయన ఏది ఆశపడ్డాడో అదే జరుగుద్ది. He is in control. ఎందుకంటే అన్నిటిని అదుపు చేయువాడు ఆయనే, సమస్తాన్ని అదుపు చేయువాడు ఆయనే. That was why when Moses failed, అందుకే మోసే పతనమైనప్పుడు God kept the business. మోసే ఓడిపోయినప్పుడు దేవుడు మౌనం ఊరుకోలేదు. It waited రంగంలోకి దిగాడు ఆయన. until Moses was well prepared మోసేతోనే ఆ కార్యం జరిగేదాకా, to come and do the job. తిరిగి మళ్ళా ముసలోడైన మోసే వచ్చేదాకా ఆ కార్యము ఎదురు చూడబడింది. Because God has no replacement ఎందుకంటే దేవుడికి వేరే స్థానాలు మార్చే ఉద్దేశం లేదు. for Moses. మోసే కోసం ఎవరిని మార్చడు. The purpose that brought you to the మరి earth, ఆ ఉద్దేశమే నిన్ను కూడా ఈ రాత్రి ఇక్కడికి God రప్పించింది. does not have a replacement for you. దేవుడికి నీ స్థానములుగా బదులు ఇంకెవరు లేరు. You must be the one నీవే అయి ఉండాలి. that will serve that purpose. ప్రభువుని చిత్తమును You చేసేది must be నీవే. the one నీవే ఆ వ్యక్తివి. that will fill the gap, ఇప్పుడు ఆ ఖాళీని పూడ్చాలి. that makes your coming నీవే necessary. నీ రాక ఆ ఖాళీని పూర్తి చేయాలి. And that is why అందుకే nothing can destroy you. నిన్ను ఏది పాడు చెయ్యలేదు. Listen to me. నన్ను వినండి. Till the purpose of God దైవ చిత్తము నెరవేర్పు జరిగేదాకా, that He brought you here for నిన్ను ఏ ఉద్దేశం కొరకు రప్పించాడో is ఆ accomplished. పని పూర్తయ్యే వరకు ఏది నిన్ను పాడు చేయదో. Your purpose నీ ఉద్దేశం must preserve you. ఖచ్చితంగా నిన్ను కాపాడు. Oh, హల్లెలూయా. you get it? పట్టుకున్నారా? The reason God brought you here నిన్ను తీసుకొచ్చిన గల కారణం is your protection. నీ ఉద్దేశం ఏదైతే ఉందో అదే నీ కాపుదల. Let me give you an example. ఒక ఉదాహరణ ఇస్తాను. Why is this fan here? ఎందుకు ఆ ఫ్యాన్ అక్కడ ఉంది? Who can tell me why it's here? చెప్పండి ఎవరన్నా. ఆ ఫ్యాన్ అక్కడ ఎందుకు ఉంది? ఏ పని చేస్తుంది ఆ ఫ్యాను? What did they say? They said air. Yeah. It's here because it's serving a purpose. అది అక్కడ ఎందుకు ఉందంటే దాని స్థానంలో దాని పని అది చేస్తుంది. It's providing here. అది ఏం ఉత్పత్తి చేస్తుందని గాలిని ఇస్తుంది. Is that right? అవునా? Now, we didn't put this fan here ఆ ఫ్యాన్ అక్కడ పెట్టలేదు. ఎందుకని? for decoration. ఏదో అందంగా అలంకరణ కొరకు పెట్టలేదు. We put it here మనం ఎందుకు పెట్టాం? to provide here. దాని గాలి మనకు రావాలని ఆ వస్తువుని అక్కడ పెట్టాం. As long as it is providing here, అది గాలి ఇచ్చేంత వరకు it will never leave here. అది అక్కడి నుండి కదల్చబడదు. Are you catching it? పట్టుకున్నారా? As long as you are serving your purpose, నీవు కూడా నీ ఉద్దేశం జరిగేంత you వరకు cannot leave here. నీవు ఇక్కడ నుండి వెళ్ళకూడదు. Are you catching it? పట్టుకున్నారా? Now, ఇప్పుడు if this fan one day ఒకవేళ ఒక దినమున can no longer provide here, ఇక గాలి వీచే పరిస్థితి దానికి లేదు. and we try to repair it, ఎన్నిసార్లు రిపేర్ it's చేసినా not working. అది పని జరగట్లేదు. What is going to happen? అప్పుడు ఏం జరుగుద్ది? We will remove it. దీన్ని తీసేస్తారు ఇక్కడ నుండి. So దాన్ని తొలగిస్తారు. oh hallelujah. ఓ హల్లెలూయా. So what kept the fan here అప్పుడు అక్కడ ఫ్యాన్ ఉండడం గల కారణం is the purpose it is serving. దానిలో ఉన్న ఉద్దేశం నెరవేర్చబడడానికి. Not because it is beautiful. ఏదో అందంగా ఉందని కాదు అక్కడ పెట్టింది. Oh, it is nice looking. అది బాగా కనబడుతుందని పెట్టలేదు. లేదండి, It is the purpose దానికి ఒక కారణం ఉంది. that is serving, అది పని చేస్తుంది. that is preserving it here. అది గాలిని ఉత్పత్తి చేస్తుంది. The day it finishes its purpose, ఏ రోజైతే దాని పని పూర్తయి ఆగిపోతాం to remove it. అక్కడి నుండి అది తొలగించబడుతుంది. That is why nothing, అందుకే ఏది కూడా, say nothing, నేను చెప్తున్నాను, ఏది కూడా get it into yourself. దేవుని చిత్తము నీ వల్ల జరిగేదాకా Devil, ఏ దయ్యము, power, ఏ శక్తి, no ఏ sickness, రోగము, demon, ఏ దయ్యాలు destroy you. నిన్ను పాడు చేయలేవు. The purpose of God for your నీ life జీవితం పట్ల ఆయన చిత్తము జరిగేంత వరకు. hallelujah. హల్లెలూయా. Do you know మీకు తెలుసా when Moses was born? ఎప్పుడైతే మోషే పుట్టాడో, Oh, listen to me, church. నన్ను వినండి సంగమా, The devil దయ్యం knew something has happened. ఏదో జరిగిందని పసిగట్టింది. But you see, the devil is not as smart as you think. అయితే నువ్వు అనుకున్నంత తెలివైనోడు కాదు దయ్యం. If you keep yourself under the blood నీవు రక్తము క్రింద ఉన్నంత వరకు, by living in obedience to the word, దైవ వాక్యమునకు లోబడినంత వరకు it will be difficult for the devil to find you. దయ్యమునకు నువ్వు దొరకడం చాలా కష్టం. Do you know why? నువ్వు ఎందుకో తెలుసా? The prophet said, ప్రవక్త అన్నాడు, the blood is our protection. రక్తమే మన కాపుదల.
and we get under the blood, ఏ రోజైతే రక్తము క్రిందకు వస్తావో, living in obedience అవిధేయతతో జీవిస్తే, to the words. వాక్యమునకు అవిధేయుడు ఉంటే, So God does not see you, ఇక దేవుడు నీవు చూడడం, He hears your voice. నీ స్వరాన్ని వినడు, వింటాడు. Hallelujah. ఆమేన్ అంటారా? Because the blood ఎందుకంటే రక్తము, shields you. రక్తమే నిన్ను చూస్తుంది గాని, No matter how the devil looks for you, నీ స్వరము దేవుడికి వినబడుతుంది గాని రక్తం నిన్ను ఆవరించింది. he cannot get you. దయ్యముని ఏమాత్రము అపహరించలేడు, ఏమాత్రం అపహరించలేడు. My sister, నా సోదరి సోదరుడా, please దయచేసి stay under the blood రక్తము క్రింద నిలబడండి. by living in obedience to the word. విధేయత కలిగి వాక్య విషయంలో మర్యాదగా ఉండండి. Then you will be saved. అప్పుడు నువ్వు కాపాడబడతావు. So Moses was born. కాబట్టి మోషే పుట్టాడు. Satan realized సాతాను కనిపెట్టింది, that something has happened, ఏదో జరిగింది, but he didn't know. కానీ వాడికి తెలియదు ఏం జరిగింది. He realized వాడు గ్రహించాడు, that his enemy, ఆ శత్రువు, the person who will bring deliverance, విడుదల విడిపించేవాడు ఎవడో పుట్టాడు, ఎక్కడో పుట్టాడు. but because he couldn't identify him, అది వాడికి గుర్తించలేకపోయింది కనుక he told Pharaoh ఫరోతో చెప్పింది, to start killing all the male children. సాతానికి మోషే కనబడనందువల్ల వాడు గ్రహించిన దాన్ని బట్టి ఫరో అన్నాడు, 2 సంవత్సరాల లోపున పిల్లల్ని చంపేయని చెప్పాడు. In certain age brackets, సరైన ఒక వయస్సు వారిని చంపేమన్నాడు. believing that by that ఆ పని చేయడం బట్టి he will get Moses. వాడు మోషేను కనిపెడదాం అనుకున్నాడు. But Moses కానీ మోషే was brought for a purpose, ఒక ఉద్దేశం కొరకు పుట్టాడు. and until he accomplishes that purpose, పని పూర్తయ్యేదాకా, there is not enough devil in ఆ hell ఉద్దేశం నెరవేరే వరకు పాతాళమున దయ్యాలు వచ్చినా, to destroy him. ఎన్ని దయ్యాలు వచ్చినా పాడు చేయలేడు. The parents of Moses, మోషే తల్లిదండ్రులు they kept him. భద్రపరిచారు, They kept him. దాచారు, They were fearing భయపడుతున్నారు. what is going to happen. ఇప్పుడు ఏం జరగబోతుంది? Every day ప్రతిరోజు it is noise of cry in this house. ఈ ఇంట్లో ఏడుపు, ఆ ఇంట్లో ఏడుపు, Weeping in that house. ఈ ఇంట్లో ఏడుపు, Oh, they've killed our son. మా పిల్లలు చంపేశారు, మా పిల్లలు చంపేశారు, ఏడుస్తున్నారు. Moses, అయితే మోసే విషయంలో they భయపడుతున్నారు. were wondering, వాళ్ళు ఆశ్చర్యపోయారు. when will it be returned of this boy? ఇప్పుడు ఈ బాలుడిని ఏం చేయాలి, ఎలా కాపాడాలి, When will they come for him? ఎప్పుడు వస్తారో తెలీదు. But they couldn't come అయితే వాళ్ళు రాలేదు, because రారు వాళ్ళు. the purpose of Moses ఎందుకంటే మోసే ఉద్దేశం, protected Moses. మోసే ఉద్దేశమే మోసేని కాపాడింది. Then God went further. దేవుడు కొంచెం ముందుకెళ్ళాడు. He told the parents, తల్లిదండ్రులు చెప్పాడు, he said, stop hiding him. మీరు ఏడవడం ఆపి I want to show to the devil ఏం చేయాలో దయ్యానికి చూపిస్తా నాకు. that he doesn't have power. అసలు ఆడికి ఏ శక్తి లేదు. I want to show to the devil దయ్యానికి చూపిస్తాను that he cannot destroy my purpose. నా ఉద్దేశంలో ఉన్నవన్నీ వాడు పాడు చేయలేడని చూపిస్తాను చూడు. He said, bring the boy out. అబ్బాయిని తీసుకురండి బయటికి, ఇక దాయొద్దు, బయట తీసుకురండి. What? They are killing all the boys. వాళ్ళందరినీ చంపుతున్నారయ్యా. God said, bring him out. దేవుడు అన్నాడు, బయటకు తీసుకురా, Put him in a basket. ఒక తొట్లో పెట్టు, Put him in the river. నదిలో వదులు. And it was in the river Nile, అది నైలు నది, where there are many crocodiles. అనేక మొసళ్ళు తిరిగే నది. And all the crocodiles, ఏ మొసలు కూడా they went to sleep నిద్ర లేదా మొసలకి. when Moses was passing. మోసే దారిలో ప్రయాణం ఉన్నంత వరకు మొసలకి నిద్ర లేదా. Because the purpose of Moses ఎందుకంటే మోసే చిత్తం cannot be destroyed. పాడు చేయబడదు. Purpose of Moses దేవుని యొక్క మోసే చిత్తం preserved Moses. మోసేను కాపాడుతుంది. Your purpose నీ ఉద్దేశము is your protection. నిన్ను కాపాడుతుంది. Moses was going. మోసే ప్రయాణిస్తున్నాడు, The crocodiles మొసలన్నీ were sleeping. నిద్రపోకుండా చూస్తున్నాయి. The ones that were awake, అయితే the ones that were not sleeping, అవి అనుకుంటున్నాయి, మేము ఎప్పుడు నిద్రపోతాము, they were escorting the basket మేము ఆ తొట్టెలు కాపాడాలని దేవుడు ఆజ్ఞించాడంట. to be sure there be no problem. సమస్య నీ వల్ల రాకూడదని దేవుడు చెప్పాడంట. Even the sister of Moses ఆ మోసే యొక్క అక్క కూడా went into the river, నదిలోని వెంబడిస్తుంది, was following the basket, ఆ తొట్టెలు వెంబడిస్తుంది. and the crocodile ఏ మొసలు కూడా, and the fishes చేపలు couldn't attack her. అసలు తొట్టెను ముట్టడానికి లేదు. There's a purpose. ఎందుకంటే దైవ చిత్తము ప్రయాణిస్తుంది. And you know where God took the basket? అసలు ఆ తొట్టిని దేవుడు ఎక్కడ తీసుకెళ్లాడో తెలుసా? He took it right to the enemy's camp. శత్రువుల ఇంటిలోకి తీసుకెళ్లాడు ఆయన. God was telling the devil, దేవుడు దయ్యానికి చెప్తున్నాడు, I'm coming to your camp. నేను నీటిగా వస్తున్నానని. Fight me if you can. నీటి
ఇంటిలోనే యుద్ధమును జరిగించబోతున్నాను. Kill that boy if you can. ఇప్పుడు నీ వల్ల అయితే నా బిడ్డను చంపరా, Put him there. నీ వల్ల అయితే చంపు. And God made sure దేవుడు ధైర్యంగా ఉన్నాడు. it was the daughter of Pharaoh ఫరో కుమార్తె that discovered the boy. బిడ్డను చూసింది ఎవరంటే ఫరో కుమార్తె. And God దేవుడు did not add the identity. గుర్తింపుని అది కనబడకుండా చేయలేదు, దేవుడు దాచలేదు. He revealed the identity of the boy. మోషే గుర్తు రూపాన్ని బయట పెట్టాడు. When the lady carried the boy, ఎప్పుడైతే ఆ స్త్రీ మోషేని ఎత్తుకుందో, he said, this is an Hebrew child. ఇతడు హెబ్రీ బాలుడు. Amen. ఆమేన్. And every Hebrew boy ప్రతి హెబ్రీ బాలుడు was meant to be killed. ఓ చంపబడాలని ఆజ్ఞ ఉంది. Church, tell me, ఓ సంగమా చెప్పండి, why didn't she kill Moses? ఎందుకు వారు మోషేను చంపలేకపోయారు? Because the purpose of Moses ఎందుకంటే మోషే వచ్చిన must protect Moses. అతన్ని కాపాడింది. God said, you know what? దేవుడు చెప్పారు తెలుసా, Pharaoh, వారు in as much as you didn't allow the parents of this boy to raise him, ఈ పిల్లవాడి యొక్క తల్లిదండ్రుల్ని వాళ్ళ దగ్గర పెరగకుండా నువ్వే చేశావు. he will be raised in your palace. ఇప్పుడు ఎందుకు దేవుడు ఆ తల్లిదండ్రుల దగ్గర పెంచలేదంటే నీ ఇంట్లో పెరగాలని వాళ్ళ దగ్గర నుంచి రప్పించానన్నాడు. Now you will pay his mother ఇప్పుడు వాళ్ళ అమ్మని నువ్వే పిలాలా, salaries జీతం నువ్వే ఇవ్వాలా. to raise the boy. ఆ బిడ్డను పెంచాలంటే తల్లిని రప్పించి జీతం ఇవ్వి. Do you know why God took him there? ఎందుకు దేవుడు అక్కడ తీసుకెళ్లాడు తెలుసా? In order to study the enemy. ఆ శత్రువుని చదవాలంటే మోషే అక్కడ ఉండాలా. And do you know why no mother, ఆ తల్లి Egyptian woman, can raise Moses? ఐగుప్తు యొక్క తల్లి పాలు ఇవ్వగలదు. Because the education syllabus. 1 minute sir, let me explain them. Yes sir. మోషే తల్లే పాలు ఇవ్వనక్కర్లేదు. ఆ ఐగుప్తులోని ఏ స్త్రీనైనా రప్పించి పాలు ఇవ్వమని చెప్పొచ్చు. కానీ సరిగ్గా దేవుడు మోషే తల్లిని ఎందుకు రమ్మన్నాడంటే పాలు ఇచ్చేటటువంటి ఆ శాస్త్రం ఏదైతే ఉందో, The syllabus ఆ సిలబస్ that Moses needed మోషేకి ఏది అవసరమో to be raised with పెంచేటప్పుడు ఏ పాట వినాలో, in order to destroy Egypt అతనికి ఏ పాఠము నేర్పించబడాలో is not in any Egyptian అది mother. ఐగుప్తు స్త్రీ వల్ల నేర్పించబడదు. It is in the Hebrew అది mother. హెబ్రీ తల్లి అయితేనే అతనికి పాఠం అర్థమవుతుంది. That is why the mother of Moses అందుకే కరెక్ట్ గా మోషే కన్న తల్లే వచ్చింది. palace of Egypt ఐగుప్తు తల్లుల కంటే మోషే తల్లే వచ్చింది. to raise his son. ఆ Our son. కుమారుణ్ణి కన్న బిడ్డను పెంచింది. God bless you mothers. తల్లులారా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. God has put something in you దేవుడు మీలో ఏదో పెట్టాడు. better than the mothers in India. ఇండియాలో ఉన్న తల్లుల కంటే The ability ఆ సామర్థ్యము కంటే as children, నీ పిల్లల్ని పెంచడానికి kingdom of God దేవుని రాజ్యము కొరకు నువ్వే పెంచాలా. inside of you. దేవుని లోపల నీ లోపల Slack in your responsibility. ఎన్నడూ బాధ్యత రహితంగా ప్రవర్తించొద్దు. God has made you దేవుడు ఎందుకు చేశాడు? the kingsman redeemer. నీ పిల్లలకు నీవే విమోచకురాలు. Those children. నీ పిల్లలకు The reason he gave you కారణం ఎందుకు ఇచ్చాడు ఆయన? is because he wants you to raise them as champions for the kingdom of God. నీకు ఎందుకు దేవుడు ఆ బాధ్యత అన్నిగా ఇచ్చాడంటే దేవుని రాజ్యము కొరకు నీ పిల్లలను విశ్వాస వీరులుగా పెంచమని. No other person can do it. నీవు చేసిన పని ఏ తల్లి చేయలేదు. Why was Moses not destroyed? ఎందుకు మోసే పాడవలేదు? Why did they not kill him? ఎందుకు వారు చంపలేకపోయారు? Even though he was raised in the palace of the enemy. అతడు శత్రువు ఇంటిలో పెరిగినప్పటికీ, Because the purpose for which Moses was brought మోసే ఏ చిత్తము కొరకు వచ్చాడో can never be defeated. ఎన్నడూ ఓడిపోదు. And until the purpose is accomplished, ఆ ఉద్దేశము నెరవేర్పు జరిగే there వరకు is no power in earth ఈ భూమి మీద ఏ శక్తి that can defeat him. ఆ మోసను ఓడించలేదు. Your purpose నీ ఉద్దేశం must protect you. నిన్ను భద్రపరుస్తుంది. His purpose ఈ ఉద్దేశాలు preserved him. నిన్ను భద్రపరుస్తాయి. Your purpose నీ అందరి ఉద్దేశాలు preserved him. మిమ్మల్ని భద్రపరుస్తాయి. Hallelujah. హల్లెలూయా. Then, అయితే if the purpose is that powerful, ఇప్పుడు ఉద్దేశమే అంత శక్తివంతమైంది అయితే then the question is, ప్రశ్న ఏంటంటే what is my purpose? మరి నా ఉద్దేశం ఏంటి? ప్రశ్న ఏంటంటే నీ ఉద్దేశం ఏంటి? Hallelujah. హల్లెలూయా. You know the mistake we make in life? మీకు తెలుసా ఒక ప్రకటన ఒక జీవితాన్ని స్థిరపరుస్తుందని? We will sit down కూర్చుంటాం and say, I must design a purpose for my life. నువ్వు అనుకుంటావు ఇలా కూర్చుని నాకంటూ ఒక ఉద్దేశం ఉంది నా జీవితం పట్ల అనుకుంటావు. You are wrong. అప్పుడు నువ్వు తప్పులో కాలేసు. Did you hear me? విన్నావా? The reason you are laboring
ఎస్సా and you are not achieving, is because you are doing the wrong thing. నువ్వు కూర్చుంటున్నావు, ఆలోచిస్తున్నావు, ప్రయాసపడుతున్నావు, కానీ ఫలితం నీకు దక్కట్లేదు, జరగట్లేదంటే నువ్వు ఏదో తప్పు చేస్తున్నావు. Don't worry, I will break it down for you. కానీ భయపడద్దు, ఈ రాత్రి దాన్ని బదలగొట్టు. You cannot design a purpose for your life. నీ జీవితం పట్ల నీ సొంత ఉద్దేశాన్ని నువ్వు కాదు కల్పించుకుంది. You ask me why? నువ్వు నన్ను అడగొచ్చు ఎందుకని. Because you didn't bring yourself here. ఎందుకంటే నీవుగా ఇక్కడికి రాలేదు నువ్వు. Can this fan, ఈ ఫ్యాను design its own purpose? అది దానిగా తయారైపోయిందా? You say no. అవునా? So why do you think you can design your own purpose? మరి ఆ ఫ్యాన్ విషయంలో నో చెప్పిన మీరు, మీ ఉద్దేశాలు మీరెందుకు అంటే నో అని ఎందుకు, నా వల్ల కాదని ఎందుకు అనుకుంటున్నారు మీరు? It was somebody who sat down. ఎవరో ఒక ఆయన కూర్చున్నాడు and say when the environment is hot, అప్పుడు వాతావరణం అంతా మంచిగా ఉన్నప్పుడు we need an equipment ఆయన అనుకున్నాడు కొన్ని that can blow the air కొన్ని పరికరాలు కావాలి and make people comfortable. నేను గాలి వీచేటప్పుడు ఆ గాలి ఆ ప్రజలకు నెమ్మదినివ్వాలని ఎవరో ఆలోచించాడు. So this man కాబట్టి ఆ వ్యక్తి came up with a need, ఒక అవసరతతో బయటకు వచ్చాడు, came up with a purpose, అంటే ఒక ఉద్దేశంతో బయటకు వచ్చాడు. then he designed this fan అప్పుడు ఆ ఫ్యాన్ కనిపెట్టాడు to meet that purpose. ఆ ఉద్దేశం అంటే ప్రజలకు ఆ ఫ్యాన్ గాలి అందించాలనే ఉద్దేశంతో బయటకు వచ్చాడు. The only thing this fan does, ఈ ఫ్యాన్ చేయగలిగేదల్లా ఒకటే, is to serve the purpose అతని ఉద్దేశాన్ని నెరవేరుస్తుంది that he was designed for, తను దేని కొరకు రూపుదిద్దాడో by the manufacturer. ఆ తయారు చేయబడిన తర్వాత ఆ ఒక్క ఉద్దేశాన్ని నెరవేరుస్తుంది అది. అవునా? Now ఇప్పుడు you must realize, మీరు గ్రహించాలి, ఇప్పుడు you did not bring yourself here. నీవుగా ఇక్కడికి రాలేదు. It's getting clear, Suma. ఇప్పుడు అర్థమవుతుంది కదా? You did not bring yourself here. నీవుగా ఇక్కడికి తీసుకుని రాబడలేదు. Somebody brought you here. ఎవరో నిన్ను ఇక్కడికి రప్పించారు. And before he brought you, ఆయన నిన్ను తీసుకురాక మునుపు he looked at a need. నీకు ఒక అవసరత ఆయన ఎరిగి ఉన్నాడు. He looked at a gap. ఒక ఖాళీ కనబడింది ఆయన. And he said, ఆయన అన్నాడు, who can best meet this need? ఈ అవసరతను వీళ్ళకి అవసరత ఎవరు తీర్చగలరని ఆలోచించారు. Who can I create? ఎవరిని సృష్టించగలను to serve this need? ఈ అవసరత తీర్చబడాలంటే ఏం చేయాలి? Then God thought of you. అప్పుడు దేవుడు అప్పుడే నీ కోసం ఆలోచించాడు. ఆయన so, okay, ఆయన అన్నాడు, సరే we create this brother, ఈ సహోదరుని సృష్టించి, we create this ఈ సహోదరుని సృష్టించి to go and meet that need. వెళ్ళి వారి అవసరతను తీర్చాడు. So it is your creator కాబట్టి మీ సృష్టికర్త that designs your purpose. మిమ్మల్ని మీ ఉద్దేశాన్ని రూపుదిద్దింది ఆయన. design you for your purpose. నీ ఉద్దేశము కొరకే ఆ చిత్తము నెరవేర్పు కొరకే నిన్ను సృష్టించాడు ఆయన. That is why if you study the message very well, అందుకే వర్తమానం మీరు జాగ్రత్తగా చదివితే you won't see the prophet saying come up with a purpose. మీరు ఎప్పుడు చెప్పరు ప్రవక్త గారు తన సొంత ఉద్దేశంతో వచ్చాడన్న మాట మీరు చెప్పలేరు. What he always say, ఆయన ఎల్లప్పుడు ఏం చెప్పేవాడు, if we can find out our purpose, ఆయన అన్నాడు మనందరి చిత్తము ఏంటో మనము కనుగొనగలిగితే, if we can discover the reason why God brought us here, దేవుడు మనలను ఎందుకు రప్పించాడన్న విషయం మీరు గ్రహించగలిగితే, church, your job is not to design or develop a purpose. సంగమా, ఎప్పుడు మీ పని ఒక ఉద్దేశాన్ని మీరు సొంతంగా కల్పించుకునే ఉద్దేశం మీకు లేదు. Your job is to ask God. మీ పని ఎల్లప్పుడు దేవుడిని అడగడమే, reveal, బయలుపరచమని, so that you can discover, అప్పుడు నువ్వు కనుగొంటావు the reason he brought you here. నువ్వు అడిగితేనే ఎందుకు నిన్ను భూమి మీదకి పంపాడో అది నీకు ఆయన బయలుపరుస్తాడు. The reason you are failing, నువ్వెందుకు విఫలమవుతున్నావంటే, because you are trying to develop, ఎందుకంటే నీవు సృష్టించాలనుకుంటున్నావు, you should be discovering. నీ సొంత ఉద్దేశాలు నెరవేర్చుకుంటున్నావు. This fan did not make itself. ఆ ఫ్యాన్ దానికదే తయారైపోలేదు. The maker తయారు చేసిన వాడు knew the reason why he brought it. ఎందుకు దాన్ని తయారు చేస్తున్నాడు ఆ వ్యక్తికి తెలుసు. You go ask God. మీరే దేవుణ్ణి అడగండి, Why did you bring me here? ఎందుకు నన్ను భూమి మీదకి రప్పించావని అడుగు. What did you bring me to do? ఏ పని చేయాలని నన్ను ఇక్కడికి రప్పించావు? What purpose must I serve? ఏ చిత్తాన్ని నెరవేర్చాలి? You must find it. నువ్వు కనుగొనాలి. You must discover it. నువ్వు కనుగొనాలి దాన్ని and serve it well. ఆ చిత్తమును నీవే నెరవేర్చాలి.
ఉండాలి. Otherwise, లేకపోతే your life will be a failure. నీ జీవితం మొత్తం ఓటమి పాలైపోద్ది, వ్యర్థమైపోద్ది. God, why am I here? దేవా ఎందుకు నన్ను ఇక్కడికి రప్పించావు? What did you bring me here for? ఏ పని చేయాలని రప్పించావు? Reveal my purpose to నా me ఉద్దేశమును బయలుపరచు, and help me to serve it. దానిని చిత్తమును నెరవేర్చుటకు నాకు సహాయం చేయి. That should be your prayer. అదే మీ ప్రార్థన అయి ఉండాలి. That should be your prayer. అదే మీ ప్రార్థన అయి ఉండాలి. Don't sit down and be writing plans. ఏదో కూర్చుని ఆ వచ్చిన ఆలోచనలా రాసుకుంటా కూర్చోవద్దు. From A to Z, A to G your life is already pre-planned. మీ జీవితము A to Z వరకు మీ జీవితము పూర్తిగా ముందే నిర్ణయించబడింది. If you can believe the message, నీవు వర్తమానము that is నమ్మగలిగితే what the word of God said. అదే దేవుని వాక్యం చెప్తుంది. He said we were pre-planned. మనము ముందుగా నిర్ణయించబడ్డాం. That is predestination. మనము ముందే నిర్ణయించబడ్డాం. God knew you before you came. నీవు ఇక్కడ రాకముందే నువ్వు ఆయనకు తెలుసు. He formed you. నిన్ను He రూపుదిద్దాడు. ordained you. నిన్ను ఆ యొక్క రూపు చెక్కాడు. That was what he told Jeremiah. అందుకే ఇర్మియాతో అన్నాడు. Amen. Yes sir. He said before you were formed, నీవు నీ తల్లి గర్భములో రూపింపబడకమునుపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. when you were formed in your mother's తల్లి womb, గర్భములో లేకమునుపే he ordained you. నేను నిన్ను అభిషేకించాను జనములకు ప్రవక్తగా. Purpose is beyond you. నీ ఉద్దేశమే నిన్ను సహాయపడుతుంది. It is the one who is responsible నిన్ను ఏ ఉద్దేశంతో పంపాడో ఆయనదే నీ బాధ్యత. that can show you why ఆయన నీకు చూపించగలడు. he brought you here. ఎందుకు నిన్ను ఇక్కడికి రప్పించాడు ఆయనే చెప్పగలడు. From tonight you go home ఈ రాత్రి ఇంటికి వెళ్ళి and say, Lord, what is my purpose? అందరూ అడగండి, దేవా నా చిత్తం ఏంటి, నా ఎడలని నా పట్ల నీ చిత్తం ఏంటి అని అడగండి. We all have a general purpose. మనందరికీ సాధారణ చిత్తాలు ఉంటాయి, As ఉద్దేశాలు sons and ఉంటాయి. daughters of God, అనేక ఉద్దేశాలు దేవుని పట్ల ఉంటాయి. that is to serve him. మన పనుల్లో ఒకటి ఆయన చిత్తాన్ని నెరవేర్చడమే. Sometimes కొన్ని మార్లు you need to know in what capacity నీ సామర్థ్యం ఏంటో నీకు తెలియాలి. you to serve him. నీవు దేవుని చిత్తము నెరవేర్చడానికి నీ బలం ఎంతో నీకు తెలియాలి. Now let us look at another thing. ఇంకో విషయం చూద్దాం. When God developed your purpose, దేవుని ఉద్దేశాన్ని వృద్ధి చేసినప్పుడు he designed your capacity నీ బలమెంతో కూడా ఆయన ఎరుగున్నాడు. for your purpose. నీ ఉద్దేశమును నెరవేర్చగలిగే నీ స్థాయి ఎంతో ఆయనకు తెలుసు. Physical types, the spiritual. భౌతికమైనది ఆత్మీయమైన దానికి మాదిరి. Look at all the cars. కార్లన్నీ చూడండి. Mahindra, మహీంద్రా, is it Tata? Tata. Tata makes Mahindra. నో Oh, టాటా Mahindra, Tata, Toyota, Honda. ఆ మహీంద్రా గాని, టాటా గాని, టయోటా గాని, హుండాయ్ గాని They manufactured cars వారు కార్లు తయారు చేస్తున్నారు. and they design different cars రకరకాల కార్లు, రకరకాల రూపాలు వారు తయారు చేస్తున్నారు for different purposes. రకరకాల ఉద్దేశాలతో. Do you అన్ని agree with ఒకలాగే me? లేవు. There are cars that are very small. చిన్న కార్లు ఉన్నాయి, There are cars that are fairly bigger, ఇంకా కొంచెం పెద్దవి ఉన్నాయి, 6-7 seater, 6-7 like కూర్చోవచ్చు. our own Innova that ఇదిగో has అక్కడ been బయట carrying us around. మా పాత ఇన్నోవాలాగా. And there are big trucks. అంతేకాదు పెద్ద పెద్ద ట్రక్కులు కూడా ఉన్నాయి. Is that right? అవునా కాదా? Now, the manufacturers ఇప్పుడు తయారు చేసేవాడు were not playing with metals. పరికరాలతో ఆటలు ఆడుకోవట్లేదు ఆయన. They అవునా? designed each of this car ప్రతి కారును తయారు చేసి for different purposes. రకరకాల ఉద్దేశాలతో వదులుతున్నారు. If you are just a family of 4 ఒకవేళ మీ కుటుంబంలో నలుగురే ఉంటే and you don't need to carry extra people, నీకు ఎవరిని ఎక్కించుకునే ఉద్దేశం లేదనుకో, there are small cars that will carry నీ 5 నలుగురికి సరిపడ కారు ఒకటి ఉంది, with small loads, అది నలుగురే పడతారు. and it will get you to where you are going నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో ఆ నలుగురినే తీసుకెళ్తాది. just as the bigger ones will get you there. అవును, అయితే పెద్ద కార్లు కూడా ఉన్నాయి, అవి ఎక్కడికి వెళ్ళగలవో నీ చిన్న కారు అయినప్పటికీ ఆ కారు కూడా అక్కడికి వెళ్ళగలదు. But watch, అయితే చూడు, the ones that are small ఏదైతే చిన్న కారు ఉందో were designed to serve their small purpose. చిన్న చిన్న పనులు చేయడానికి అది తయారు చేయబడింది. That is why their capacity అందుకే దాని సామర్థ్యం is also small. చిన్నగా ఉంటది. They will put engine దాని ఇంజిన్ పెడతారు, 2 liter, 2 లీటర్ల ఇంజిన్, 1.5, 1.5 ఇంజిన్, even 1.0. లేదా 1.0 And సైజు, there are ones 2.5. లేదా ఇంకొకటి 2.5. Our Innova is 2.5. 2500 cc కెపాసిటీ. There are some 3. లేదా ఇంకో కార్లు ఉన్నాయి 3.0. There are some 12.0. ఇంకా 12.0 పెద్ద కార్లు కూడా ఉన్నాయి, పెద్ద ఇంజిన్ కార్లు ఉన్నాయి.
the bigger the engine, ఇంజిన్ ఎంత పెద్దదైతే the bigger the capacity, ఆ సామర్థ్యం అంత గొప్పది, and the bigger the purpose they are serving. దాని పని కూడా పెద్దదిగానే ఉంటది. But watch something. అయితే ఒక విషయం గమనించు. The purpose, the small one, the big one we serve, ఏదైతే చిన్న కారుకి పెద్ద కారుకి ఉద్దేశం ఉందో, పని ఉందో, the small ones cannot serve it. పెద్ద కారు చేసే పని చిన్న కారు చేయలేదు. The purpose the small cars we serve, చిన్న కారు చేయగలిగే పని the big ones are not necessary for it. పెద్ద కార్లు చేయలేవు. Each is unique ప్రతిదీ ఒక్కొక్కటి దాని సామర్థ్యం, by its own design. అయితే అది దాని యొక్క సొంత పోలికలు ఉన్నాయి, దాని సొంత పని కొరకు చేయబడ్డాయి. This is the way our life is. మన జీవితాలు కూడా అంతేనండి. And if you understand that, నీకు గనుక అది అర్థమైతే there will be no competition. ఎవరిలో పోటీ ఉండదు. There will be no envy. విశ్వాసులలో పోటీలు ఉండవు, సత్సత్వాలు ఉండవు, అసూయలు ఉండవు. Oh, this one can preach better than me. వీడు నాకంటే గొప్పగా ప్రసంగిస్తాడు. Oh, this one travel more than I'm traveling. ఓ, నేను తిరిగే ప్రయాణాల కంటే ఈయన ఎక్కువ తిరుగుతాడు. Oh, it is this one that is doing this. ఓ, నేను చేసేదానికంటే అతను ఎక్కువ చేస్తాడని. This one has more money. ఓ, ఈయనకి నాకంటే ఎక్కువ డబ్బు ఉందని. Maybe God gave him more money దేవుడు అతనికి డబ్బు ఎక్కువ ఇచ్చింది. because he wants to use that money for certain purposes. ఎందుకంటే అతనికి ఎందుకు ఎక్కువ డబ్బు ఇచ్చాడంటే అనేక పనుల నిమిత్తం అతడు వాడుకోవడానికి దేవుడు అతనికి ఇచ్చాడు. If he doesn't give you that, ఒకవేళ నీకు ఇవ్వకపోతే, if you can look at yourself, నిన్ను నువ్వు చూసుకున్నప్పుడు there is something more you have నీవు చేయగలిగేదంటూ నీకుంది, that others don't have. ఇంకొకరు చేయలేనిది నువ్వు చేయగలిగేది నీ దగ్గర ఉంది. Because in the body of Christ, ఎందుకంటే క్రీస్తు శరీరంలో there is no useless part. అసలు పనికి రాని అవయవం అంటే ఏది లేదు. Every part is useful ప్రతి అవయవము ఉపయోగపడేదే. if they could find their purpose. వారి స్థానాల్లో ఉంటే Our eyes are useful. మన కళ్ళు ఉపయోగపడతాయి, Our mouths are మన useful. నోరు ఉపయోగపడుతుంది, Ears are చెవులు useful. ఉపయోగపడతాయి. Amen. ఆమేన్. Sometimes you may be able to see, కొన్నిసార్లు నువ్వు చూస్తావు, but if you don't hear, నువ్వు వినబడకపోతే you can't take the right decision. నువ్వు సరైన నిర్ణయం తీసుకోలేవు. Yeah. అవునా? You see some people running. కొంతమంది పారిపోవడం చూసావు. If you don't hear why they were running, వాళ్ళు ఎందుకు పరిగెడుతున్నారు, నీకు వినబడకపోతే running. You too will start running. నువ్వు కూడా ఏం చేస్తావు, వినబడకపోతే నువ్వు It పరిగెడతావు. might mean dangerous. అప్పుడు ప్రమాదంలో పడతావు. It might mean a danger for అది you. ప్రమాదములో పడే స్థితి. You know why? ఎందుకో తెలుసా? Each part ప్రతి అవయవం has its own purpose. దాని యొక్క పనికి దానికి నిర్ణయించబడింది. And there's no need for us to be struggling to serve other people's purpose. వేరొకరి పనులలో మనము ఇబ్బంది పడవలసిన అవసరత మనకి లేదు. Find out your own purpose. మీ పని ఏంటో, మీ చిత్తం ఏంటో మీరు చేయండి, and stay there. అక్కడే ఉండండి. In the history of the disciples, యొక్క శిష్యుల యొక్క చరిత్రలో, if you watch all the disciples of Christ, క్రీస్తు యొక్క అందరి శిష్యులు మీరు చూస్తే, it is not all of them that were written మనం అందరి గురించి రాయబడింది as big great preachers. వారిలో ఒక్కొక్కరిది ఒక్కొక్క బలమైన పరిచర్య. It is said ఆయన అన్నాడు that when others go out to preach, మిగతా వారు ప్రసంగించడానికి బయటికి వెళ్ళినప్పుడు, there was a disciple called Bartholomew. అతని ఒక శిష్యుడు ఉన్నాడు, అతని పేరు బర్తలమై. You don't hear of him so much, మీరు అతని గురించి ఎక్కువ వినుండ్రు, but the history said కానీ చరిత్ర చెప్పింది Bartholomew was the powerhouse of prayer. yes బర్తలోమై అనే వ్యక్తి, ఈ బర్తలోమై అనే వ్యక్తి ప్రార్థనా శిఖరం లాంటోడు. When others are going to preach, మిగతా వారు ప్రసంగించడానికి వెళ్తే they tell Bartholomew, ఈ బర్తలోమై పని ఏంటో తెలుసా? brother, we are going. సహోదరులారా మేము వెళ్తున్నాం. He knows what it means. అతనికి తెలుసు వాళ్ళు ఏం చేస్తున్నారు. As they are going, వారు వెళ్ళుచుండగా he is going into the closet. ఈయన దేవుని శిబిరములకు వెళ్ళాడు. On his knees, మోకాళ్ళ మీద ఉండి he will start praying for them. వారి కొరకు ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. Great things are taking అప్పుడు place. గొప్ప కార్యాలు వారి సేవలో జరిగాయి. Said that they know brother Bart is praying. వారికి తెలుసు సోదరుడు భర్త మా కొరకు ప్రార్థన చేస్తున్నాడని. So when they come back, వారు తిరిగి వచ్చాక, they will say, brother Bart, ఓ సోదరుడు భర్త, your prayer worked నీ wonders. ప్రార్థన మాకు ఫలించింది. Everything we achieved మేము అన్ని సాధించాం అక్కడ, is by your prayer. అన్ని నీ ప్రార్థన బట్టి. You know why? ఎందుకో తెలుసా? Bartholomew found his purpose. బర్తలోమై తన చిత్తాన్ని నెరవేర్చాడు.
All of us, మనందరము we have a purpose in the body. మనందరికీ శరీరంలో ఒక పని ఉంది. And you must discover it. నీవు నీ పనిని గుర్తించాలి. You cannot create one, నీవు ఏ పని సృష్టించుకోలేవు. but you can discover yours. నీవు చేయవలసిన దాన్ని ప్రభువునందు కనుగొనవచ్చు. You don't have to be a preacher నీవు బోధకుడిగా ఉండాల్సిన పని లేదు. to serve the purpose of God. దేవుని పని చేయాలంటే బోధకుడై ఉండక్కర్లేదు. You might be the one నీవు sending the preachers to preach. బోధకులను ప్రసంగించుటకు పంపే వ్యక్తిగా నువ్వు ఉండొచ్చు. Prophet said, ప్రవక్త అన్నాడు, God will make some people to preach, దేవుడు కొంతమందిని ప్రసంగికులుగా చేశాడు. make others to sponsor them to preach. కొంతమందిని ప్రసంగించడానికి వెళ్లే వారికి ధన సహాయం చేసేవారిగా చేశాడు. He said, when the reward comes, ఎప్పుడైతే ప్రతిఫలం వస్తుందో they share it together. ఇరువురు పంచుకుంటారంట. Some don't have money to send, కొంతమందికి పంపడానికి ధనం లేదు, but they have prayer. వారికి ప్రార్థన అవసరం ఉంది. Some have hospitality. కొంతమంది ఆతిథ్యం ఇచ్చేవారు, Some are just there. కొంతమంది ఉన్నారు. Like Lydia, the purple seller. యొక్క Lydia. లిథియా వలె. It's not Lydia in the Bible. బైబిల్లో లిథియా అనే స్త్రీ ఉంది. Cared for the saints. ఆమె పరిశుద్ధులైన వారి కొరకు The sister. ఒక సహోదరిగా. She doesn't preach. ఆమె బోధించలేదు. Every preacher కానీ that passes ప్రతి by బోధకుడు ఇంటికి వచ్చినప్పుడు enjoy our ఆమె administration. ఆమె ఆమె ఆతిథ్యాన్ని వారు ఆనందించేవారు. A way of hospitality. ఎందుకంటే ఆమె ఆతిథ్యం అంత గౌరవనీయమైనది. Our purpose. ఆమె పని ఆమె చేసింది. You must discover your purpose. మీ పని మీరు తెలుసుకోవాలి. You know why? ఎందుకు తెలుసా? I'm closing now. ముగిస్తున్నాను. The prophet said, ప్రవక్త అన్నాడు, anything that serves the purpose of God దేవుని చిత్తమును నెరవేర్చేదేదైనా will have a resurrection. దేవుని పని చేసేదేదైనా ఒక దినమున పునరుద్ధానం ఉన్నది. But do you know what? ఎందుకు తెలుసా? I want to take it deeper ఈ మాట మీరు లోతుగా తీసుకెళ్ళండి. for you. మీకు Whether you serve the purpose of God నీవు దేవుని చిత్తమును చేసినా చేయకపోయినా, or you serve a purpose for God, దేవుని కొరకు ఒక చిత్తమును నువ్వు చేసినా, or you didn't even serve your purpose, లేదా నీ చిత్తమును నువ్వు నెరవేర్చలేకపోయినా, you will resurrect. నీవు పునరుద్ధరించబడతావు. ఎలా ఎలా? But the question is, ప్రశ్న ఏంటి? in what resurrection? ఏ పునరుద్ధానం అది? పని చేసినా పని చేయకపోయినా ఒక పునరుద్ధానంలో వస్తుంది. అది ఏ పునరుద్ధానం అని అడుగుతున్నాడు ఆయన. The good, మంచిది, the bad, చెడ్డది, they will have a resurrection రెండిటికి పునరుద్ధానం ఉంది according to the scriptures. లేఖనములను బట్టి. But the question is, ప్రశ్న ఏంటంటే which one? ఏ పునరుద్ధానం అది? In Hebrews chapter 11, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో the Bible told us బైబిల్ సెలవిచ్చింది, that the heroes of faith, విశ్వాస వీరులు. hallelujah, హల్లెలూయా. please take note and read it at home, ఈ మాట తీసుకుని మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. because if we read it, I will take your time. మీరు కనుక చదవడం మొదలు పెడితే టైం అయిపోద్ది. It talked about sisters, ఒక సహోదరుల it కొరకు talked about చెప్పబడింది. brothers అక్కడ సహోదరుల కొరకు who were చెప్పబడింది. valiant, who were valiant, ఎవరైతే యోధులు, ఎవరైతే stood సమర్థులు, for God. దేవుని పక్షమున నిలబడిన వారు, When they even wanted them to compromise వారు అసలు రాజీ పడడానికి ఇష్టపడలేదు. so that they can spare their lives, వారి జీవితాలలో said, తప్పించబడ్డారు. no way, ఏ దారి లేదు, we would rather die అసలు చచ్చిపోయినా పర్వాలేదు, than to deny the faith. దేవుని విశ్వాసమును తృణీకరించేది లేదు. The Bible said, why did they do it? ఎందుకు అంత మొండిగా ఉన్నారు తెలుసా? It said they did it in order to obtain a better, underline it, a better resurrection. ఒక గొప్ప పునరుద్ధానములో వారు రావాలన్న తీర్మానము కలుగున్నారు గనుక ఎంత కష్టమునైనా వారు ఎదిరించగలిగారు. So there is a resurrection, అయితే ఒక పునరుద్ధానం ఉంది, and there is a better resurrection. ఇంకొక వేరొక గొప్ప పునరుద్ధానం ఉంది. It's not my word, అది నా మాట కాదు, it's the language of the Bible. అది పరిశుద్ధ గ్రంథం యొక్క భాష. The Bible said there is a better resurrection. శ్రేష్టమైన పునరుద్ధానం ఒకటి ఉంది. When you use the word better, ఆ శ్రేష్టం అనే మాట you వాడినప్పుడు are comparing between two things. మీరు రెండు విషయాలలో పోల్చి చూడండి. So there is a resurrection ఒక పునరుద్ధానం ఉంది, and there is a better ఒక resurrection. శ్రేష్టమైన పునరుద్ధానం ఉంది. Or do you want us to read it? అయితే మీరు అర్థం చేసుకోండి. Hebrews 11, హెబ్రీయులకు రాసిన పత్రిక 11, so that you don't have a doubt. అప్పుడు మీకు ఎలాంటి సందేహాలు ఉండవు. Hallelujah. హల్లెలూయా. The word of God is so rich. దేవుని వాక్యము అత్యున్నతమైనది. Let's read it together. కలిసి చదువుదాం.
The pastor has already seen it. Is that right? పాస్టర్ గారు ఇప్పటికే చూశారు. Okay. Is there right? అక్కడ Is ఉందండి, there? అక్కడ ఉందండి. All right, let's read it. ఉందన్నారా? Verse 35. 35వ వచనం. Okay, let's even start from verse 32. 32 నుండి చదువుదాం. Let's enjoy the Bible a little. దేవుని వాక్యాన్ని ఆనందిద్దాం. And what more? And what shall I say more? And what shall I more say? For the time will fail me to tell of Gideon and of Barak and of Samson and of Jephthah and of David also and Samuel and of the prophets. Read. ఇకను ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు, who through faith subdued kingdoms, wrought righteousness, obtained promises, stopped the mouths of lions. వారిని గూర్చియు ప్రవక్తల గూర్చియు వివరించుటకును సమయము చాలదు. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి. Quenched the violence of fire, escaped the edge of the sword, out of weakness were made strong, waxed valiant in fight, turned to flight the armies of the aliens. అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గధారను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి. These were champions of faith, అన్యుల సేనలను పారదోలిరి. men and women, వీళ్ళు స్త్రీలు పురుషులై ఉన్నారు. brothers and sisters. ఓ సహోదరులు, Listen to this verse. ఈ మాట జాగ్రత్తగా వినండి. Women received their dead raised to life again, and others were tortured, not accepting deliverance, that they might obtain a better resurrection. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన మరలా పొందిరి. కొందరైతే మరీ శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనలక యాతన పెట్టబడిరి. So the Bible spoke of a better అయితే resurrection. బైబిల్ ఇప్పుడు మాట్లాడిన మాట నిజమేనా? మరీ శ్రేష్టమైన పునరుద్ధానము. Those who serve the purpose of God ఎవరైతే దైవ చిత్తమును నెరవేరుస్తారో will have a better వారికి resurrection. మరీ శ్రేష్టమైన పునరుద్ధానం ఉన్నది. Let me show you the difference. వ్యత్యాసం చూపిస్తాను. The better resurrection మరీ శ్రేష్టమైన పునరుద్ధరణ is the resurrection that comes with rapture. అది ఎత్తబాటుతో కలిసి వచ్చే పునరుద్ధరణ. Hallelujah. హల్లెలూయా. The dead in Christ క్రీస్తునందు మృతులైన వారు will rise first, మొదట లేతురు. and we that are alive ఆ మీద సజీవులుగా ఉండి నిలిచి shall మనము be changed. మార్పు నొంది. Hallelujah. హల్లెలూయా. And both the living and the resurrected will go up. ఇప్పుడు మృతులైన వారు పునరుద్ధరించబడి సజీవులైన మనము ఏకమయ్యి, That is the first resurrection. అది మొదటి పునరుద్ధరణ. They will go up to the skies వారు మధ్య ఆకాశంలోకి వెళ్తాం. to meet the Lord మన ప్రభువుని ఎదుర్కొనుటకు in the air. మధ్య ఆకాశంలో He has started his descension. ఆయన రాకడ, ఆయన ఇంటి దగ్గర ప్రయాణం మొదలుపెట్టాడు. We have been seeing the rays of his coming. మనము ఆయన కదలికను గుర్తించాం. Since 1963, 1963 మొదలుకొని but that coming ఆ రాకడ will come to full manifestation పూర్తి సంపూర్ణతలోకి రాబోతుంది. appearance. ఆమేన్. ఆయన మధ్య ఆకాశంలో అందరికీ అగుపడినప్పుడు, అందరూ చూసినప్పుడు భౌతికంగా ఆయనను మనం కలుసుకోబోతున్నాం. That's what the scripture taught. That is what Brother Branham the prophet taught. ఆయన నాడు వర్తమానం అదే చెప్పింది, ప్రవక్త అదే చెప్పాడు, వాక్యం అదే చెప్పింది. ఆయన భూమి మీదకి రాడు గాని మధ్య ఆకాశంలో భౌతికంగా కనబడినప్పుడు మనము మృతులైన వారితో కలిసి ఏకముగా కూడి పైకి వెళ్ళబోతున్నాం. There will be a physical return. ఒక భౌతిక రాకడ మధ్య ఆకాశంలో జరుగుతుంది. His feet will not touch the earth. ఆయన పాదాలు భూమిని తాకవు. We are already in the coming. అయితే ఆయన ఇప్పటికే రాకలో ఉన్నాడు. Because shout message ఎందుకంటే ఆర్భాటమైన వర్తమానం is the message gathering the living. అది విశ్వాసులైన వారిని సమకూరుస్తుంది. The voice ఆ తర్వాత స్వరము resurrects the dead. మృతులైన వారిని లేపింది. And the trumpet ఆ తర్వాత దేవుని బోర gathering ఇరువురిని ఐక్యపరిచి the living మృతులైన వారిని resurrected సజీవులను to go up అందరినీ కలిపి with Christ క్రీస్తును ఎదుర్కోవడానికి in the air. మధ్య ఆకాశంలో Just as Rebecca, అదే రిబకా వలె, Isaac, ఇస్సాకు వలె middle of the field, పొలము మధ్యలో కలుసుకున్నారు వాళ్ళు. ఇస్సాకు took Rebecca ఆ రిబకా తీసుకుని the house. ఇంట్లోకి వెళ్ళిపోయాడు. So shall we meet Christ మనము కూడా క్రీస్తుని కలిసినప్పుడు in the sky. ఆ మధ్య ఆకాశంలో Take us తిరిగి కలిసి to the house. ఇంటిలోకి వెళ్ళిపోతాం. That is the better resurrection. ఆయన మనము కలిసి వెళ్ళిపోవడమే మరి శ్రేష్టమైన పునరుద్ధరణ. Why is it better?
ఎందుకు మరి శ్రేష్టం? Those who come up in that resurrection ఎవరైతే ఆ పునరుద్ధానంలో వస్తారో will have some blessings. వారికి కొన్ని దీవెనలు ఉంటాయి. 1, ఒకటి, wedding supper. వివాహ విందు, పెండ్ల విందు. 2, 2, millennium. 1000 ఏళ్ల పాలన. Hallelujah. Then 3, మూడోది, ప్రీచాన్. they will sit on the white throne వారు judgment తీర్పు తెల్లని సింహాసనం మీద కూర్చుని ఏలుబడి చేస్తారు. to judge the earth. భూమిని ఏలుదురు, తీర్పు తీరుస్తారు. Those who did not come up then, ఎవరైతే అక్కడికి రారో they will miss the rapture, వారు 3 సంగతులు పోగొట్టుకుంటారు. ఎత్తబడి miss కోల్పోతారు, the wedding supper, పెండ్ల విందు కోల్పోతారు, they will miss the millennium. తర్వాత 1000 ఏళ్ల పాలన కూడా పోగొట్టుకుంటారు. So which one is better? ఇప్పుడు ఏది మరీ శ్రేష్టమైంది? They will only come up at the white throne judgment. వాళ్ళు తీర్పు ఆ యొక్క తెల్లని ధవల సింహాసనం దగ్గర నిలబడుటకు వస్తారు తప్ప ధవల సింహాసనం మీద కూర్చుని తీర్పు తీర్చే స్థాయిలోకి వారు రారు. Because they are not in the bride. ఎందుకంటే వారు వధువులో లేరు. But at the white throne judgment, కానీ ధవల సింహాసనం దగ్గర because some of them వారిలో కొందరు were deceived, మనం మోసపోయాం. because some of them, వారిలో కొందరిని బట్టి if they have known the truth, ఒకవేళ వారికి సత్యము they తెలుసుంటే would have accepted. వారు అంగీకరించుదురు. But being deceived కానీ మోసపోయినందున and prevented వారు భద్రపరచబడ్డారు. from seeing the message, వర్తమానముల తర్వాత చూశారు. such as the foolish virgins, అయితే బుద్ధి లేని కన్యకల వలె God will dash them దేవుడు వారిని దర్శిస్తాడు eternal life. నిత్య జీవములో. And some, కొందరు they will receive eternal life నిత్య జీవాన్ని పొందుకొని because they were good to you. మీకు మంచి చేసినందున, మీ పట్ల వారు మంచిగా ప్రవర్తించినందున మిమ్మల్ని బట్టి దేవుడు కొందరిని నిత్య రాజ్యములకు రప్పిస్తాడు. Because they were kind to you. ఎందుకంటే నీ మీద వారు కనికరము చూపిరి. When I was naked, ఒకప్పుడు మనం దిగంబరులో you gave me cloth. దేవుడు నాకు వస్త్రం ఇచ్చాడని When I చెప్పావు. was hungry, నేను ఆకలి ఉన్నప్పుడు నాకు ఆహారం పెట్టావంటారు. where it matters, ఇదే మన పట్ల జరిగేది. you stood for me. నువ్వు నా పక్షాన్ని నిలబడ్డావు. You pleaded for me నా కోసం మధ్యవర్తిత్వం in చేస్తావు. certain situation. నా కష్ట పరిస్థితిలో When they were doing those things, నాకెవరు లేరనుకున్నప్పుడు, don't know who they were doing it. ఎవరు నా కోసం వస్తారనుకున్నప్పుడు They didn't know వారికి తెలీదు. that they were doing it to be redeemed. వారి కొరకు కాదు, వారి The blood of Jesus Christ. వారు పరిచర్య చేసేది, సహాయం చేసేది యేసుక్రీస్తు భార్య కన్న విషయం అప్పుడు వాళ్ళకి తెలియలేదు. And God will say, అప్పుడు దేవుడు అంటాడు, because you did this ఇది చేస్తున్నందువల్ల on my own, మీరు నా హృదయంలో ఉన్నారు, receive eternal life. నిత్య జీవాన్ని పొందుకోండి. Hallelujah. నా భార్యకు మీరు సేవ చేసినందుకు. You know, మీకు తెలుసా, even though they will be dashed eternal life at the white throne judgment, వారికి ధవల సింహాసనము దగ్గరే నిత్య జీవం అనేది ఇవ్వబోతుంది. yet అయినా they will not enjoy eternal life on the same basis that the redeemed bride will enjoy it. విమోచింపబడిన వధువు పొందే పునరుద్ధానం యొక్క ఆనందము కంటే వధువు విమోచింపబడి పొందుకునే ఆనందము ఎలా అనుభవిస్తుందో అలాగున వారు అలాంటి ఆనందాన్ని పొందుకోలేరు. వాళ్ళు when eternity begins, ఎప్పుడైతే నిత్యత్వం ప్రారంభమవుతుందో, the bride of Jesus Christ యేసుక్రీస్తు యొక్క వధువు will live in the new capital, ఆమె క్రొత్త పట్టణములో నివసిస్తుంది. of the new earth, క్రొత్త భూమిలో, the four square city, అది 4 కోణములు కలిగిన the పట్టణం. city that John saw coming down. యోహాను క్రిందకు దిగి వచ్చిన పట్టణమును చూశాడు. Some people are teaching కొంతమంది ఇలా బోధిస్తున్నారు, that it is not physical. అది భౌతికంగా రాదు. Let me tell you, నన్ను చెప్పనివ్వండి, by the authority of the word, వాక్య అధికారంతో చెప్తున్నారు, it's going to be a physical city. ఒక భౌతిక పట్టణము రాబోతుంది. Hallelujah. హల్లెలూయా. It is not physical అది భౌతికంగా until the prophet ప్రవక్త preach the message future home. భవిష్య గృహమనే వర్తమానం బోధించాడు. And in that message, ఆ వర్తమానంలో he was even giving us dimensions and physical measurement. ఆయన భౌతిక కొలమానములతో పరిమాణములుగా లెక్క చెప్పాడు. To show how great the city will be. ఆ పట్టణము 4 కోణములు ఎలా ఉండబోతుందో భవిష్య గృహమనే వర్తమానంలో ప్రవక్త కొలతలు చెప్పాడు. Is going to be located. అది ఎక్కడ ఉండబోతుందో చెప్పాడు. After the renovation of the earth, ఈ భూమి మొత్తం దహించబడి మరలా నూతన పరచబడ్డాక, by the fire of God, దేవుని అగ్ని చేత కాల్చబడ్డాక, the renovation ఆ మార్పు జరిగాక, by fire అగ్ని చేత is going to cause an eruption. ఆయన ఒక బూడిదలో నుండి పరిశుద్ధ పట్టణమును రప్పించబోతున్నాడు. A volcanic eruption ఆ యొక్క భౌతికమైనటువంటి దానిలో నుండి that will push out పైకి లేవనెత్తబడుతుంది. Pyramidal mountain, ఒక పర్వత ఎత్తుకి a foundation అది ఒక పునాది right in the center of the earth.
హృదయం అనే గది మధ్యలో, that is the Palestinian territory, Canaan territory, అదే ఇశ్రాయేలు దేశంలో పాలస్తీను యొక్క అడ్డ. and that is why there are so much fuses there. అందుకే ఎక్కువ గొడవలు పాలస్తీనా అడ్డాలోనే జరుగుతున్నాయి. Palestinians are fighting Israel, ఇశ్రాయేలీల పైన వారు దాడి చేస్తున్నారు. and the nations of the earth are taking side. ఓ భూమి యొక్క నలుదిక్కులో ఉన్నటువంటి రాజ్యాలని వారి పక్షాన తీసుకుంటా ఉన్నారు. The bride is not fighting, అయితే వధువు పోరాడదు. and yet the bride has a land. అయినప్పటికీ వధువు పక్షమున ఇశ్రాయేలీయులు పోరాడుతున్నారు. We have an inheritance మనకు ఒక స్వాస్థ్యం ఉన్నది in that place, ఆ స్థలములో మనకు చోటు ఉంది. because our city ఎందుకంటే మన పట్టణం will rest on that mountain. ఆ పర్వతము పైన విశ్రాంతి And పొందబోతుంది. only the redeemed ఎవరైతే విమోచింపబడ్డారో, ఎవరైతే విమోచింపబడ్డారో will live inside వారు ఆ the city. పట్టణము లోపల నివసిస్తారు. The redeemed that made the rapture విమోచింపబడిన వారే came up in the first resurrection, వారే మొదటి పునరుద్ధానములో ఉంటారు. enjoy the wedding supper, వారే పెళ్లి విందును ఆనందిస్తారు. enjoy the millennium, వారే 1000 ఏళ్ల పాలన అనుభవిస్తారు. live inside the city. వారు గది లోపల నివసిస్తారు. All the others ఈ మిగతా వారు who were dashed eternal life ఎవరైతే మంచి పని చేశారో at the white throne judgment, వాళ్ళందరూ తీర్పు ధవల సింహాసనం దగ్గర ఎదుర్కొంటారు. they will form nations వారు రాజ్యాలుగా విడిపోతారు. around the city. పట్టణము చుట్టూ రాజ్యాలుగా ఉంటారు కానీ They పట్టణంలోకి will not be రారు. able to come inside. ఏ ఒక్కడు లోనికి రాలేడు. Only the kings will make over them, రాజులు మాత్రమే ప్రవేశిస్తారు. will come inside once in a year. సంవత్సరానికి ఒకసారి మాత్రమే వస్తారు. And when they come, ఎప్పుడైతే వారు వస్తారో they come to pay tribute వారు బహుమానములు అర్పించడానికి వస్తారు. to King Jesus, రాజైన యేసుక్రీస్తు and we his bride. మనమే ఆయన వధువు. And when they are going, ఎప్పుడైతే వారు వెళ్తున్నారో we'll tell them, వారు చెప్తాం, pluck a leaf ఒక ఆకును తెంపండి, from the tree of life జీవ వృక్షంలో నుండి ఒక ఆకు తెంపుకోండి, and wave it as a souvenir అది దానిని సన్నగా అయ్యే వరకు రుద్దండి. when you go back to your people, మీరు మరలా మీ ప్రజల యొద్దకు వెళ్ళండి. to remind them, వారి గుర్తు చేయండి. once upon a time ఒకనొక సమయంలో there was war, ఒక యుద్ధం ఉండేది. pandemic, epidemic, పాండమిక్, pestilence, ఒక వ్యాధి, all kind of తెగుళ్ళు, evil. ఇవన్నీ బాధలు. But now, కానీ ఇప్పుడు no more war, అసలు యుద్ధాలే లేవు ఇక్కడ. no more sickness, ఇక్కడ తెగుళ్ళు no లేవు, more evil. దుస్తత్వము లేదు ఇక్కడ. That is how అలాగే we are going to enjoy eternal life. మనము అలాగే అంటే లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దెమ్ సార్. Yes, ఈ sir. ఆకులు తెంపడం రుద్దడం అంటే ఏంటనుకున్నారు? చేసిన తప్పులు మరలా పైకి ఎత్తి చూపడం కాదు, వాళ్ళు గుర్తు చేయాలా. ఒకప్పుడు మనము వ్యాధులు కలిగిన దేశంలో ఉన్నాం, తెగుళ్ళు కలిగిన దేశంలో ఉన్నాం, యుద్ధాలు జరిగిన దేశంలో ఉన్నాం. కానీ ఇప్పుడైతే సురక్షితమైన ప్రాంతంలో యుద్ధాలు లేవు, తెగుళ్ళు లేవు, బాధలు లేవు, సంయోచితమైన దేవుని ఆలోచన కలిగిన పట్టణంలో ఉన్నాం. I believe నేను నమ్ముతున్నాను. God brought you into this message, దేవుడే నిన్ను ఈ వర్తమానంలోకి రప్పించాడు. make you to see this life ఈ జీవమును నువ్వు చూడాలని, in order to be in his purpose. ఈ ఉద్దేశం నీవే నెరవేర్చాలి అని. If you haven't found out your purpose, ఇంకా నీ ఉద్దేశం నువ్వు తెలుసుకోకపోతే call on God దేవుణ్ణి అడగండి. to reveal why he brought you here, దేవా నన్ను ఎందుకు తీసుకొచ్చావని అడగండి. and serve it faithfully, నమ్మకంగా ఆయన పనిని పూర్తి so చేయండి. that you can obtain అప్పుడు మీరు పొందుకుంటారు a better resurrection. ఒక మరీ శ్రేష్టమైన పునరుద్ధానం మీకు No కలుగుతుంది. matter what happened తర్వాత ఏమవుద్ది? in your life, నీ జీవితంలో, in my life, నా జీవితంలో the purpose of God దేవుని చిత్తం cannot be defeated. ఎన్నడూ ఓడిపోదు. Nothing will take you. ఏది కూడా, Satan can come to you సాతాను కూడా వచ్చి with death 1,000 times. 1000 మార్లు వాడు మరణము నీ ముందుకు తీసుకొచ్చిన He will go back empty-handed వాడు ఖాళీ హస్తాలతోనే పోతాడు గాని without catching you నిన్ను ముట్టలేడు. 1,000 times 1000 మార్లు నిన్ను ముట్టుకోలేడు. until the purpose that God brought you here for ఈ చిత్తమును దేవుడిని ఎలా జరిగించేంత వరకు, ఈ భూమి మీద ఆయన పని నీ వల్ల పూర్తయ్యే వరకు may the Lord help you. దేవుడు మీకు సహాయం చేయను గాక. May the Lord help you అపవాది మిమ్మల్ని అపహరించకుండును గాక. in his kingdom, ఆయన రాజ్యము కొరకు ఆయన పని చేయండి, ఆయన చిత్తము that జరిగించండి. we might obtain, అదే నా ప్రతిఫలం. hallelujah, హల్లెలూయా. a better deal నా ప్రతిఫలం ఏంటి? మరీ శ్రేష్టమైన పునరుద్ధానం, in eternity. నిత్యత్వములో శాశ్వత కాలం ఆయనతో ఉంటాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.
హల్లెలూయా. అందరు ఇక్కడే ఉన్నారా? నిజంగా ఉన్నారా? నిజంగా దేవుడు మాట్లాడా? నేనైతే చాలా సంతోషిస్తున్నాను. మరి జాషువా గారు కొంచెం ఇంగ్లీష్లో తర్జుమా చేయడానికి రావాలని కోరుతా ఉన్నాను. ఈ రాత్రికాల సమయంలో మన మధ్యకు వచ్చిన దైవ సేవకులు డీలే గారికి, వారికి, వారి కుటుంబానికి, వారి సంఘానికి, వారి పరిచర్యకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, శుభములు తెలియజేస్తా ఉన్నాం. I greet you and on behalf of the church and also congregation. I greet you and your family and also the church members. మరి మా మధ్యకి 3 మీటింగ్స్ మీరు వాక్యం చెప్పటం నిజంగా ఇది మా సంఘానికి ఎంతో ఆశీర్వాదం అండి. For giving the 3 sermons for the church, it's really a great blessings for our church members. నిజంగా Really, it's a great blessing. నిజంగా కదా? నిజమా కాదండి? ఇందులో నేను చెప్పిన మాటలని అబద్ధం ఉందా? లేదు. నేనైతే నిజంగా చాలా సంతోషపడుతున్నాను. Really, I am feeling so happy and joyful. మరలా మీరు ఎప్పుడొచ్చినా మా మధ్యకి ప్రేమపూర్వకమైన ఆహ్వానం తెలియజేసి మా ద్వారములు ఎల్లప్పుడూ తెరిచి ఉంటాయి. So whenever you come to India, especially to the Andhra Pradesh, I always open the door to give the invitation to give the sermons. మరి నేను జాన్ చారియట్ లాగా ఇల్లంతా ఇవ్వలేకపోయాను కానీ మీరు వచ్చినప్పుడు ఉండడానికి, ఏ సేవకుడు వచ్చిన నా ఇల్లు ఒక సునేమిరాలు ఇల్లులాగా ఉండడానికి పైన గదిని సిద్ధపరచడం దేవుడు కృప చూపాడు. Even though I am not able to give my full house as a John Chariot, but as a Sunamite woman, I given a small room to you to take the rest. I always open my door to invite you. చాలా సంతోషంగా ఉందా మీ అందరికీ? Really, I am feeling so happy. Enjoyed very much this morning. అది ఆ చిన్న గదిని నేను చాలా ఆనందిస్తున్నాను అంటున్నారు. అది సునిమీరాలు కదండి. అది రియలీ ఇట్స్ ఏ సునమేట్ ఉమెన్స్ రూమ్. నా చర్చ్ లో నేను దాని గురించి మరి పైన సునిమీరాలు ఎలాగైతే ఒక మంచము, ఒక బల్ల, మరి ఒక కుండ పెట్టిందో నేను సంఘానికి తెలియజేసినప్పుడు, when I express about that room and also the bed or the table or the pot what was arranged in the upper room, నా సంఘస్థులు ఒకరు మంచం, ఒకరు ఫ్రిడ్జ్, ఒకరు ఏసీ, ఒకరు టేబుల్, ఒక చైర్, అన్ని కూడా సంఘస్థులు దాంట్లోకి డొనేట్ చేశారు. So when I express and explain about that woman who has arranged all the things in upper room, same like that in the manner also our church members also arrange the fridge, AC, TV and also the bed, fridge, AC and all, table, everything there. ఆ సునిమిరాలు ఇదే. Yes, these are all the sunamites. దేవునికి స్తోత్రం. God bless you. ఓకే. తర్జుమా చేసిన విలియం గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు ఆయన పుట్టినరోజు. మరి ఎన్ని సంవత్సరాలు పూర్తయ్యాయో, ఎన్ని సంవత్సరాలు వచ్చాయో తెలియదు. 32 సంవత్సరాలు పూర్తయి 33వ సంవత్సరం వచ్చిందంటే చెప్పలు పెడదామండి. మీ అందరికీ చిన్న చిన్న పిల్లలకి ఇచ్చేటువంటి ఫ్రూట్స్ పట్టుకొచ్చాడు, ఫ్రూటీలు. మరి మీటింగ్ అయిన తర్వాత మీ అందరికీ హన్నా చేతుల మీద, మరి విలియం గారి చేతులు మీ అందరికి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. మరి అందరూ మంచి భోజనం చేసిన తర్వాత మరి భోజనాల ఏర్పాట్లు కూడా ఈరోజు విలియం గారి కుటుంబమేనండి. సాయంకాల కూటానికి మరి భోజనాల ఏర్పాట్లు కూడా వాళ్ళే చేశారు. మరి వారి కుటుంబం కోసం మీరు అందరూ ప్రార్థన చేయమని మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడితే బాగోదు. అందరూ సంతోషంగా అందరూ దేవుని స్తోత్రం చేయండి అమ్మా. మరి అందరూ లేచి నిలబడతారా? సమయం అవుతుంది కదా. మీరందరూ లేచి నిలబడినట్లయితే ఒక చిన్న పాట పాడుకుందామా. ఓ వధువా నీవు ధన్యురాలవు,
ఓ వధువా నీదు నవవధువా నీది ఎంత భాగ్యము, భూలోక పెండ్లి కుమార్ పరలోక పెండ్లి కుమార్, క్షమించండి, ఓ వధువా నీవు ధన్యురాలవు, నవవధువా నీది ఎంత భాగ్యము, భూలోక పెండ్లి కుమార్తె నిన్ను ప్రేమించాడే, పరలోక పెండ్లి కుమారుడు నిన్నాడగా వచ్చాడే, భూలోక పెండ్లి కుమార్తె నిన్ను ప్రేమించాడే, పరలోక పెండ్లి కుమారుడు నిన్నాడగా వచ్చాడే, అమ్మగారివమ్మ నీవమ్మ, యేసుక్రీస్తు శ్రీమతి నీవమ్మ, అమ్మగారివమ్మ నీవమ్మ, యేసుక్రీస్తు శ్రీమతి నీవమ్మ, ఓ వధువా నీవు ధన్యురాలవు, నవవధువా నీది ఎంత భాగ్యము, ఓ వధువా నీవు ధన్యురాలవు, నవవధువా నీది ఎంత భాగ్యము. ఇక్కడ పెండ్లి కుమార్తె పాడాలి, చప్పలు కొట్టాలి గట్టిగా, దేవుని స్తుతిస్తారు. అమ్మ మీరు లెక్కరా, వెనకాల ఉన్న వాళ్ళు కూర్చుని భజన చేస్తున్నారు, లోపలికి రండి, లోపలికి రండి. నిన్ను ప్రేమించి నీ భర్తైనాడమ్మా, నిన్ను సృష్టించి నీ భర్తైనాడమ్మా, నిన్ను ప్రేమించి నీ ప్రియుడైనాడమ్మా, నిన్ను సృష్టించి నీ భర్తైనాడమ్మా, తన రక్తం నీకిచ్చాడమ్మా, తన సొత్తుగా నిన్ను మలిచాడమ్మా, ఆయన రూపం నీవమ్మా, ఆయన ప్రాణం నీవమ్మా, ఆయన ప్రేమే నీవమ్మా, ఆయన బలమే నీవమ్మా, ఓ వధువా నీవు ధన్యురాలవు, నవవధువా నీది ఎంత భాగ్యము, ఓ వధువా నీవు ధన్యురాలవు, నవవధువా నీది ఎంత భాగ్యము. ఆయన నిన్ను ప్రేమించి నీ ప్రియుడైనాడు, నిన్ను సృష్టించి నీ భర్త అయ్యాడు, ఆయన తన రక్తం ఇచ్చాడు, ఆయన తన సొత్తుగా నిన్ను చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన రూపము నీవు, ఆయన ప్రాణము నీవు, ఆయన ప్రేమ నీవు, ఆయన బలము నీవు. సంతోషంగా ఉన్నాడు అందరూ, దేవుని స్తుతించండి ఉదయవంతుడితో. ఆదాము గాఢ నిద్ర ఆదామును పంపింది, యేసుక్రీస్తు సిలువలో నిద్ర నిన్నును పంపింది. ఆదాము గాఢ నిద్ర ఆదామును పంపింది, యేసుక్రీస్తు సిలువలో నిద్ర నిన్నును పంపింది, తనకంటూ ఎవ్వరు లేరమ్మా, ఆయన సర్వం నీవమ్మా, నిన్ను విడచి ఉండలేడమ్మా,
పరలోకం విడిచాడోయమ్మా, ఈ భూమికే దిగి వచ్చాడమ్మా, నీలో జీవిస్తున్నాడమ్మా, ఈ భూమికి దిగి వచ్చాడమ్మా, నీలో జీవిస్తున్నాడమ్మా. వధువా నీవు ధన్యురాలవు, నవవధువా నీది ఎంత భాగ్యము. పదం ఆదాముకి గాఢ నిద్ర కలుగజేసి ఆదాములో నుండి ఈ భాగాన్ని తీసినప్పుడు అది నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసం ఆదాము చెప్పినట్లుగానే కడపటి ఆదాము, రెండవ ఆదాము యేసుక్రీస్తు, ఆయన తన పెండ్లి కుమార్తె కొరకు సిలువలో నిద్రించినప్పుడు ఆయన ప్రక్కలో నుండి తన భార్యను తీశాడు. ఇప్పుడు తనకంటూ ఆదాముకి ఎవరూ లేనట్లుగానే యేసుక్రీస్తు సర్వము నీవై ఉన్నావు. ఆయన నిన్ను విడిచి ఉండలేడు, పరలోకాన్ని విడిచి వచ్చాడు, ఈ భూమికే దిగి వచ్చాడు. ఇప్పుడు ఆయన నీలో జీవిస్తున్నాడు. నా ప్రియమైన సోదరి సోదరుడా, నిత్యత్వంలో నిన్ను ఏర్పరిచాడమ్మా, సృష్టిని సృష్టించక మునుపే నిన్ను ప్రేమించాడమ్మా, నిత్యత్వంలో నిన్ను ఏర్పరిచాడమ్మా, సృష్టిని సృష్టించక మునుపే నిన్ను ప్రేమించాడమ్మా, పడిపోయి వధువే నీవమ్మా, ఎవరు నిన్నాపలేరమ్మా, యుద్ధ భూమిలో ఉన్నావమ్మా, నీ విజయం నిశ్చయమేనమ్మా, సింహాసనమే నీదమ్మా, సర్వ సృష్టి పరిపాలించమ్మా, సింహాసనమే నీదమ్మా, సర్వ సృష్టి పరిపాలించమ్మా. వధువా నీవు ధన్యురాలవు, నవవధువా నీది ఎంత భాగ్యము. భూలోక పెండ్లి కుమార్తె నిన్ను ప్రేమించాడే, పరలోక పెండ్లి కుమారుడు పెండ్లాడగా వచ్చాడే, భూలోక పెండ్లి కుమార్తె నిన్ను ప్రేమించాడే, పరలోక పెండ్లి కుమారుడు పెండ్లాడగా వచ్చాడే, అమ్మగారి అమ్మాయి నీవు ధన్యురాలవు, వధువా నీది ఎంత భాగ్యము. వధువా నీవు ధన్యురాలవు, వధువా నీది ఎంత భాగ్యము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో
దేవుడు మీ పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. మన తలలో వంచుకుని మన చేతులు ఆకాశం తట్టెత్తి, దేవా ఎందుకొరకు నన్ను ఈ లోకానికి పంపించావు? నా పట్ల నీ చిత్తం ఏమిటి ప్రభువా? నీ ఉద్దేశం ఏమిటి ప్రభువా? ఈ రాత్రి మోషే జీవితం గురించి నాతో మాట్లాడవు నాయనా. దేవా మోషేని దేవా ఏ రీతిగా నువ్వు కాపాడవు, నాతో మాట్లాడవు ప్రభువా. ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఒక ఉద్దేశముతో దేవుడు మనల్ని లోకానికి పంపించాడు. ఆమేన్. ప్రతి వస్తువు ఏదైనా ఒక ఉద్దేశం కొరకే ఉన్నాయి నా ప్రియమైన సోదరుడా. ఈ మైక్, ఈ బాక్స్, ఈ ఫ్యాన్, ఈ చైర్, ఈ టేబుల్, ప్రతిది ఒక ఉద్దేశం. దాన్ని చేసిన వాడు ఒకడున్నాడు. దేవుడు ఈ లోకానికి నేను ఎందుకు పంపించాడు? 2 ప్రాముఖ్యమైన ఉద్దేశాలు. ఒకటి, దేవుని చిత్తము చేయుట కొరకు కొందరిని దేవుడు పంపించున్నాడు. దేవుడి యొక్క 3 ప్రాధాన్యతలు. దేవుడు తాను బయలుపరచబడాలని ఆశపడ్డాడు. ఆయనకన్నిటిలో ప్రాధాన్యత కావాలని ఆశపడ్డాడు. ఆయన దైవత్వమును బయలుపరచుటకు ఆయన కోరుకున్నాడు నా ప్రియులారా. కాబట్టి ఆయన ఉద్దేశములో సమస్తాన్ని పునరుద్ధరించడానికి ఆయన కోరుకున్నాడు. ఆదాము ఏదైతే కోల్పోయాడో తిరిగి ఇవ్వడమే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. ప్రతి ఒక్కరూ ఈ రాత్రి మీరు ఆలోచించండి. నీవు దేవునికి ప్రథమ స్థానాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఎంతమంది నేను దేవునికి నా ప్రథమ స్థానం ఇస్తాను చెప్పేవాళ్ళు చెప్పండి. దేవునికి నేను మొదటి స్థానం ఇస్తాను, నేను దేవునికి మొదటి ప్రాధాన్యత ఇస్తానని చెప్పండి. కారణం ఏంటి తెలుసా? ఆయన నీ ద్వారా తన విమోచన వ్యక్తపరచడానికి, తిరిగి మరలా ఆదిలోనికి, ఆ నిశ్శబ్దములోకి నేను తీసుకుని వెళ్ళడానికి ఆయన ఒక ఉద్దేశంతో నన్ను ఈ లోకానికి పంపించాడు. హల్లెలూయా. అయితే నా ప్రియమైన సోదరుడు, ఆ సోదరి, ఆ విమోచన ప్రణాళికలో లేకపోయినా కూడా ఇక్కడ దేవుడు అనేకులు వాడుకుంటున్నాడు. వారు నిజముగా దేవుని యొక్క విమోచన ప్రణాళికలు లేకపోయినా వాడుకుంటున్నారు. ఈ రాత్రి దేవుడు నాకు దానికి గొప్ప ఆన్సర్ ఇచ్చాడు నా ప్రియమైన సోదరుడా. ఫరోని దేవుడు విమోచన కొరకు ఎన్నిక చేయబడలేదు. అయినను దేవుడు ఫరోని ఎన్నుకున్నాడు. దేని కొరకు? ఇశ్రాయేలు యొక్క విమోచన కొరకు. మోషేని దేవుడు ఎన్నుకుని పంపినప్పుడు తద్వారా ఫరోని కూడా దేవుడు ఆ ఇశ్రాయేలు ప్రజలకు వ్యతిరేకంగా శ్రమ పెట్టడానికి ఫరోను వాడుకున్నాడు. ఈరోజు మీ ప్రియులారా, దేవుడు నిన్నెందుకు కొరకు వాడుకుంటున్నాడు? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీ స్థానాన్ని మరొకరికి ఇవ్వలేడండి. ఆయన దేవుడు మోషేని పిలిచాడు. మోషే విఫలమైన, మోషే పడిపోయినా తిరిగి మళ్ళా 40 ఏండ్ల తర్వాత మోషేని దేవుడు పిలుస్తున్నాడు. మోషే దేవుడిని మర్చిపోయిన దేవుడు మోషేని మర్చిపోలేదు నా సోదరుడా. ఎందుకంటే దేవుని యొక్క ఉద్దేశం నెరవేరు వరకు, దేవుడు తన ఉద్దేశం నెరవేరే వరకు ఫరో కాదు కదా, ముసళ్ళు కాదు కదా, 1000 సార్లు నీ మీదకు మరణం వచ్చినది నిన్ను మరణింప చేయలేదు. ఎందుకంటే నువ్వు యేసుక్రీస్తు రక్తము కింద భద్రముగా ఉన్నావు. యేసుక్రీస్తు రక్తము కింద ఉన్నంత కాలము దెయ్యము నేను ఏమీ చేయలేదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇర్మియా అనే దేవుడు తల్లి గర్భములో రూపించబడక మునిపే అతన్ని తన ప్రవక్త ఎన్నుకొనని చెప్పాడు. దేవుడు నీ కొరకు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. నీవే పని కొరకు దేవుడు నిర్ణయించాడు, అది దేవుడిని అడుగు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. నీ సామర్థ్యము కలది దేవుడు నీకు ఇస్తున్నాడు. ప్రియమైన సోదరుడా, నీ సామర్థ్యం కొలది నీకు ఇస్తున్నాడు. సామర్థ్యం కొలది నీకు ఇస్తున్నాడు. ఒకవేళ నీవు బర్తలోమయి వరలే ఒక గొప్ప ప్రార్థన శిఖరముగా ఉండగోరుతున్నావా? లేక దేవుని సేవ కొరకు, దేవుని పరిచయలు పంపేవాడుగా ఉన్నావా? ఓ సేవలకు సహాయం చేసేవాడుగా ఉన్నావా? సువార్త చేసేవాడుగా ఉన్నావా? ఓ సేవకుడిగా ఉన్నావా? కాపరిగా ఉన్నావా? నీ స్థానం ఏంటో నువ్వు గుర్తించగలిగావా? నా ప్రియమైన సోదరుడా, మోషే తల్లి, మోషే పెంచటానికి ఆ తల్లినే వాడుకున్నాడు. ఈరోజు తల్లులారా, మీ పిల్లలను దేని కొరకు పెంచాలో మీరు విన్నారు కదా. ఈ రాత్రి
ఒక శ్రేష్టమైన పునరుత్థానం ఉందనేటువంటి విషయాన్ని దేవునితో మాట్లాడాడు. ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమంది నమ్ముతున్నారు? ఇదిగో పెండ్లి కుమారుడు అని చెప్పినటువంటి ఆ వర్తమానాన్ని నమ్ముతున్న వారు, ఆ రాకడనేది ఒక క్షణంలో జరిగేది కాదు. గాని మహాభక్తులు రాశారు. ఏమని రాశారు తెలుసా? ఆయన బయలుదేరాడు, పరలోక పెద్దలతో కలిసి, పరివారముతో కలిసి, తన సంఘ వధువుకై కదలేని వరుడదిగో, కదలేని వరుడదిగో, అతి సమీపముగా, ద్వారము దగ్గరగా ఆ రాకడ ఉన్నది. నా ప్రియమైన సోదరుడు, సోదరి, ఆయన భూమిని తాకలేదు. రెండవ రాకడ భూమిని తాకేది కాదు. తన వధువుని తీసుకుని వెళ్ళడానికి ఆయన భౌతికంగా మధ్యాకాశములో రాబోతున్నాడనే విషయాన్ని, ఓ వధువు మధ్యాకాశంలో ప్రభును కలుసుకోబోతుందనేటువంటి విషయాలు ఈ రాత్రి ఎంతమందికి స్పష్టంగా అర్థమైనాయండి? ఎంత శ్రేష్టమైన ఒక పునరుత్థానం ఉందో చూస్తున్నారా మీరు? ఆ శ్రేష్టమైన పునరుత్థానం ఎక్కడ తీసుకెళ్తాను నేను? ఎక్కడ తీసుకెళ్తుంది నిన్నంటే ప్రియమైన వాళ్ళరా? విందుకు తీసుకుని వెళ్తుంది. ఆ విందు తర్వాత ఏముంది? 1000 ఏండ్ల పాలన ఉంది. ఆ 1000 ఏండ్ల పాలన తర్వాత ఏముంది? ధవల సింహాసనం మీద కూర్చుండే పరిచర్య ఉన్నది. నా ప్రియమైన సోదరుడా, సోదరి, ఒక నిజముగా 2 పునరుత్థానాలు ఉన్నాయి. ఒకటి జీవ పునరుత్థానము, ఒకటి తీర్పు పునరుత్థానం అని బైబిల్ చెప్తుంది. ఈ భూమి మీద ఉన్నటువంటి వధువుకి ఎవరైతే సహాయపడ్డారో, ఎవరైతే మేలు చేశారో, ఈ వాక్యాన్ని నమ్మకపోయినా, వర్తమానం నమ్మకపోయినా ఈ వధువుకు సహాయం చేశారో, శ్రేష్టమైన జీవితాన్ని జీవించారో, వారు తీర్పు పునరుత్థానముల పైకి వచ్చినప్పుడు వధువే వారికి తీర్పు తీరుస్తుందని దేవుని వాక్యం మీరు విన్నారా? ఈ భూమిలో నుండి ఒక వధువు ఒక పట్టణం పైకి లేస్తుందనే విషయాన్ని మీరు గమనించారా? ఆ స్థలము కోసమే పాలిస్తీనా దేశంలో యుద్ధము జరుగుతుందని, ఆ పట్టణం అక్కడే ప్రారంభమవుతుందనే విషయాన్ని మీరు గమనించారా? అన్నిటికీ అతి సమీపంగా ఉన్నాము నా ప్రియమైన సోదరి, సోదరుడా. గొప్ప నిరీక్షణ, గొప్ప విశ్వాసం, ఒక గొప్ప పునరుత్థానము, ఒక గొప్ప మేల్కొలుపు దేవుడు మనకిస్తా ఉన్నాడు. ఈ రాత్రి తల వచ్చుకుని దేవ నీ దాసుని నిలబెట్టుకుని మాతో 3 కూడికల ద్వారా మాతో మాట్లాడవని కృతజ్ఞతలు చెప్పండి. కృతజ్ఞతలు చెప్పండి. కృతజ్ఞతలు చెప్పండి. నోరు తెచ్చి కృతజ్ఞతలు చెప్పండి. కృతజ్ఞతలు చెప్పండి. థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పండి. కృతజ్ఞతలు అయ్యా అని చెప్పండి. థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పండి. ఓ నాతో మాట్లాడేందుకు నీకు వందనాలు ప్రభువా. నా స్థానం ఏంటో, నేను ఏ పర్పస్ కొరకు ఈ లోకాన్ని పంపించబడ్డానో, దేవా నీ ఉద్దేశం ఏమిటో నాకు బయలుపరచడానికి నీ దాసులు నిలబెట్టి నాతో మాట్లాడో ప్రభు అని చెప్పండి. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. ఈ దీన చిన్న సంఘము కొరకు దైవ సేవకులు ప్రార్థిస్తారు. ప్రార్థనలో మనందరం ఏకీభవిద్దాం. దైవ సేవకులు పాస్టర్ డీలే గారు వచ్చి క్లోజింగ్ ప్రేయర్ చేస్తారు అండ్ బ్లెస్సింగ్స్ ఇస్తారు. క్లోజింగ్ ప్రేయర్ అండ్ బ్లెస్సింగ్స్. ప్రైజ్ లార్డ్. Let us pray. ప్రార్థన చేద్దాం. Gracious Heavenly Father, కృప కలిగిన పరలోకపు తండ్రి, we thank you very much tonight ఈ రాత్రి నీకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. for these wonderful days of services దేవా, ఈ అద్భుత కూడిక దినములను బట్టి and the blessings that we have received. మేము పొందుకొనిన దీవెనలను బట్టి We want to pray, oh God, ఓ దేవా, మేము ప్రార్థించగోరుచున్నాం. that the rains of God's goodness will fall upon these blessings. దేవుని యొక్క మంచితనము వర్షము వలె మా అందరి మీద కుమ్మరించబడును గాక. That it may germinate ఓ దేవా, అది ఫలించును గాక. and bring forth manifold more blessings. ఆ దేవా, అనేక దీవెనలకు అది కారణమగును గాక. Salvation, ఓ దేవ, రక్షణ, healings, స్వస్థత, deliverances, విడుదల, and divine provision, దైవికమైనటువంటి మార్గము, edification, ఓ వారి యొక్క and గుర్తింపు, establishment more and more అస్థిరమైనటువంటి కార్యాలు in the present truth. దేవుని సత్యములో నిలచును Grant it గాక. to your నీ children. బిడ్డలకు అనుగ్రహించండి. Bless them, settle them, వారిని బలపరిచి స్థిరపరచండి. establish them, make them happy, ఓ దేవా, స్థిరపరిచి ఆనందింప చేయండి. keep them healthy, వారిని ఆరోగ్యంగా ఉంచండి. bless the
little children. చిన్న బిడ్డలను జ్ఞాపకం As చేసుకోండి. they are being kept in the atmosphere దేవ వారి వాతావరణంలో ఎదుగుచుండగా of this glorious message, ఓ దేవ ఈ మహిమకరమైనటువంటి వర్తమానం it will work for their salvation. వారి రక్షణకు కారణమగును గాక. Do it, Heavenly Father. పరమ తండ్రి ఆ కార్యము చేయండి. Build your church, O మీ God. సంఘమును నిర్మించండి. The gate of hell never ఓ prevail. దేవ ఎన్నడు అపవాది యొక్క దేవ ద్వారములు నిలబడకుండును గాక. May you bless our pastor. మా కాపురిని మీరు దీవించండి. The ministry you have committed to his hand. దేవ ఆయన చేతులకు ఏ పరిచయం అప్పగించామో ఆయన కుటుంబాన్ని దీవించండి. Give him good health. మంచి ఆరోగ్యము Give దయచేయండి. him more revelation. ఓ మరింత ప్రత్యక్షతను గ్రహించండి. Inspiration. దైవిక ప్రేరణ ఇవ్వండి. Might be able to lead the flock of your people. దేవాని మందని ఈ ప్రజలను ఆయన నడుపును గాక. Bless his wife. ఓ ఆయన భార్యను దీవించండి. Bless his children. ఆయన పిల్లలను దీవించండి. Bless the ఓ grandchildren. మనవలను దీవించండి. Bless the families, O God. కుటుంబాలను కూడా దీవించండి. Every family in the church. ఓ సంఘములో ఉన్న ప్రతి May కుటుంబము you bless them. దీవించబడును గాక. The officers of the church. కార్యనిర్వాహకులు దీవించబడును గాక. The trustees. ఓ ట్రస్టీలు దీవించబడును గాక. That are here. ఓ ఇక్కడ ఉన్న ప్రతి సేవకుడు Bless and be with them. దీవించబడును గాక. Keep them in your will. వారి నిశ్చిత్తములో మరుగు చేయండి. Under the blood. రక్తము క్రింద ఉంచండి. May they never backslide. వారు ఎన్నడూ దిగజారుకొని ఉండును గాక. Continue to grow from strength unto strength. బలము నుండి అధిక బలములను ఉండును గాక. Grace. ఓ కృప నుండి కృపలోనికి Until our Lord will come. మా ప్రభువు మిమ్మల్ని చేరు వరకు Do it for them. మీరు మేలు చేయమని Commit them to your grace. వారందరినీ కృపలకు అప్పగిస్తూ And I bless them in your name. వారి నామము నీ నామములో వారిని దీవిస్తూ When we see ourselves again, మరలా మేము కలుసుకునేదాకా may we rejoice మేము ఆనందించుదుము గాక. in your నీ salvation. రక్షణను అనుభవించుదుము గాక. Father, ఓ తండ్రి in చేయమని the name of the Lord Jesus ప్రభు Christ. అయిన యేసు క్రీస్తు నామములో Amen. ఆమేన్. సంగమామేన్ చెప్పండి.